నమస్తే వెల్కమ్ టు ఇహా టీవీ. భారత్లో ప్రతి 7గురిలో ఒకరు మూత్రపిండాల వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. గత 2 దశాబ్దాలలో మూత్రపిండాల సంబంధిత రోగులు రెట్టింపయ్యారు. దేశంలో కిడ్నీ మార్పిడి అవసరమైన వారు 2 లక్షలు ఉండగా ప్రతి ఏటా కేవలం 12,000 కిడ్నీల మార్పిడిలు అవుతున్నాయి. ఈ లెక్కలన్నీ మూత్రపిండాల ఆరోగ్య సమస్య తీవ్రతను తెలియజేస్తాయి. అయితే కిడ్నీ సంబంధిత సమస్యలు, వ్యాధికి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రముఖ వైద్యులు నిమ్స్ హాస్పిటల్ నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ హెడ్ శ్రీభూషణ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి కిడ్నీ సమస్యలపై సలహాలు, సూచనలు తెలుసుకుందాం. నమస్తే సార్. కిడ్నీలో ఎలాంటి సమస్యలు వస్తాయి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి? సార్, దాదాపుగా కిడ్నీ జబ్బులు ఉన్న వాళ్ళందరికీ కూడా పెద్దగా వ్యాధి లక్షణాలు అంటూ మొదట్లో ఉండవు. ప్రాథమిక దశలో ఎటువంటి వ్యాధి లక్షణాలు దాదాపుగా చాలా జబ్బులకు ఉండనట్టే కిడ్నీ జబ్బు కూడా ప్రధానంగా ఇది కిడ్నీ జబ్బు లక్షణాలు అంటూ పెద్దగా ఏమీ ఉండవు. నిజానికి ఒక హార్ట్ అటాక్ వస్తేనో, ఒక మెదడుకు సంబంధించిన పక్షవాతం లాంటివి వస్తేనో చాలా ఏళ్ల ముందు నుంచి కూడా ప్రోగ్రామ్ ఒకటి జరిగిపోతుంటుంది శరీరంలో. ఆ రక్తనాళ వ్యవస్థలో రకరకాల మార్పులు జరిగి ఏదో ఒకరోజు 10%, 20%, 40, 60, 70, 90% పూడికలు అయిపోయిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చినట్టుగా ఇక్కడ కూడా కిడ్నీలో చాలా వరకు మార్పులు, అంటే కిడ్నీలో ఉన్నటువంటి రకరకాల జబ్బుల ద్వారా వచ్చే మార్పులు చాలా పెద్ద మొత్తంలో అయిన తర్వాత ఒక చిన్న మార్పులాగా కనపడుతూ ఉంటాయి. గమ్మత్తు ఏమిటంటే అవి కూడా ఫలానా జబ్బు, ఇది కిడ్నీకి సంబంధించిన జబ్బుకు సంబంధించిన లక్షణం అని చెప్పే విధంగా కాకుండా దాని యొక్క పర్యవసానం ఏదైతే ఉంటుందో, ఉదాహరణకి కిడ్నీ బాగా పాడైపోయిన వాళ్ళకి రక్తహీనత ఉంటుంది. ఆ రక్తహీనతకు సంబంధించిన లక్షణాలాగా కనపడతాయి. లేదా కొంతమందికి ఎముకలు చాలా సన్నబడిపోవడము, బలహీనమైపోవడం జరుగుతుంటుంది. అటువంటి వాళ్ళకి చాలా ఈజీగా ఫ్రాక్చర్స్ అయిపోవడం జరుగుతుంటుంది. అంటే వీళ్ళందరూ కూడా ఇతర డాక్టర్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు. లేదా కొన్ని సందర్భంలో బీపీ మాత్రమే బాగా పెరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు ఒక ఫిజిషియన్ దగ్గరికి వెళ్తారు. బీపీ బాగా పెరిగితే వాళ్ళకి కళ్ళు కొంచెం మసగ్గా కనపడుతూ ఉంటాయి, కళ్ళ డాక్టర్కి వెళ్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా ఇతర డాక్టర్ల దగ్గరికి వెళ్ళి రావడము, వాళ్ళకి లక్షణాలు భిన్నంగా కనిపించడం చేత వాళ్ళు చాలామంది దగ్గరికి వెళ్ళేసి అటు ఇటు తిరిగి నెమ్మదిగా చాలా ముదిరిపోయిన తర్వాత కిడ్నీ దగ్గరికి వస్తూ ఉంటారు. ప్రధాన కారణం ఏమిటంటే దీనికి పెద్దగా వ్యాధి లక్షణాలు లేకపోవడము, ఇది ఫలానా కిడ్నీకి మాత్రమే అని చెప్పి తెలిసే విధంగా ఒక లక్షణం లేకపోవడం. ఏదైతే మీరందరూ జనబాహుళ్యంలో చాలా బాగా ప్రచారంలో ఉండి నాకు నడుము నొప్పి వచ్చింది కాబట్టి కిడ్నీ జబ్బు అనుకుంటున్నాను, అలా మూత్రంలో కొంచెం తేడా వచ్చింది కాబట్టి నాకు కిడ్నీ ఫెయిల్ అయిందని అనుకుంటున్నాను అనుకునేవి ఏదైతే ఉంటాయో నిజానికి కిడ్నీ సంబంధించిన లక్షణాలు ఏమీ కావు. చాలామంది వాళ్ళకి నడుము వచ్చినప్పుడల్లా కూడా నాకు కిడ్నీలో ఏదో ప్రాబ్లం ఉందేమోనండి, కిడ్నీలో రాళ్ళు అనుకోవడం పక్కన పెట్టేయండి, కిడ్నీ పాడైందని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటుంటారు. నడుము నొప్పికి కిడ్నీకి పెద్ద సంబంధం ఏమి ఉండదు. కిడ్నీలు చాలా వరకు పై భాగంలో ఉంటాయి, నడుగు పై భాగంలో, మన ఛాతికి దగ్గరగా ఉంటాయి, కొంచెం పై భాగంలో ఉంటాయి. మనకు నడువు ఏదైనా వస్తుందో మనం కాసేపు చాలాసేపు కూర్చోనో లేకపోతే నిల్చొని మనకి ఏదైతే నడువును వస్తుంటుందో దానికి కిడ్నీ జబ్బు వ్యాధిగా మనం పరిగణించాల్సినంత అవసరం లేదు. అలాగే దాదాపుగా నొప్పి ఏదైనా వస్తుందో, చాలాసార్లు నొప్పి వస్తుంటుంది కాబట్టి నా కిడ్నీకి ఏంది అనుకోవడం కూడా సహజం కాదు. అక్కడ చాలా వరకు నడుము భాగంలో కండరాలు పెద్దవి చిన్నవి చాలా ఉంటాయి. మనం కూర్చునే భంగిమ పట్టి, మనం నడిచే పద్ధతి పట్టి, మనం మెట్లకి దిగే పద్ధతి పట్టి, మనం పరిగెత్తిన విషయాన్ని బట్టి, మనం ఏ విధంగా చేసుకుంటున్నాము, పోస్చర్ భంగిమ ఏ విధంగా పెట్టాము, దాని ఆధారంగా నొప్పులు వచ్చేవి దాదాపుగా కిడ్నీ జబ్బుగా ఆపాదించబడతాయి. కానీ అది కిడ్నీకి సంబంధించింది ఏమీ కాదు. నొప్పి రూపంలో పెద్ద గట్టే రాదు. చాలామంది అంటూ ఉంటారు కిడ్నీ ప్రాబ్లం ఉంది మీకు అన్నప్పుడు, అదేమిటి నాకు అసలు మూత్రంలో ఏ మార్పు రాలేదు, నేను మూత్రం బాగానే పోస్తున్నాను కదా, మూత్రం రంగు బాగానే ఉంది, నేను క్వాంటిటీ బాగానే పోస్తున్నాను, రోజుకి ఇంతకుముందు 5-6 సార్లు వెళ్ళేది ఇప్పుడు 5-6 సార్లు వెళ్తున్నాను, మీరు నా కిడ్నీ పాడైందండి అని అడుగుతూ ఉంటారు. సో కిడ్నీ పాడైనంత మాత్రాన మూత్రంలో క్వాంటిటీ కానీ అంటే వాల్యూమ్ ఏదైతే ఉంటుందో అది తగ్గాల్సినంత అవసరం ఏమీ ఉండదు. ఎంత మూత్రం పోస్తారో అంతవరకు మూత్రం పోవచ్చు కాక, కాకపోతే అది కేవలం నీళ్లు మాత్రమే. అందులో ఉన్న విష పదార్థాలు, మళ్ళీ పదార్థాలు కూడా రక్తంలో పెరిగిపోవడం అన్నది కిడ్నీ జబ్బులకు లక్షణం. చాలా ముదిరిపోతేనో, చాలా ఏళ్ళుగా కిడ్నీ బాగలేకపోతేనో, కిడ్నీ యొక్క వ్యవస్థ పూర్తిగా చిన్న భిన్నమై అది పనికి రాకుండా పోతేనో, లేదా డయాలసిస్ చేసుకుంటూ చాలా రోజుల తర్వాత ఇక కిడ్నీ యొక్క వ్యవస్థ పూర్తిగా అయిపోయిన తర్వాత అప్పుడు మనకి మూత్రంలో కొంచెం మార్పు వచ్చి మూత్రం తగ్గినట్టుగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి సాధారణంగా ఈ లక్షణాలు అని చెప్పగలిగేవి కిడ్నీ జబ్బుకు అంటూ ఉండదు. అయినప్పటికీ కూడా కొన్ని కిడ్నీ యొక్క ప్రాథమిక దశల్లో ఉండే కొన్ని మార్పులకి సూచిక కొంచెం కాళ్ళవాపులు రావడం జరుగుతూ ఉంటుంది. కిడ్నీ మనందరికీ తెలుసు, పెద్దగా ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం బోల్డ్ నీళ్ళు తాగేస్తూ ఉంటాం ఎప్పుడు పడితే అప్పుడు, మనకి ఎంత కావాలో అంత పెట్టుకొని మిగతాదంతా పంపించేస్తూ ఉంటుంది. అంటే మనం ఒకేసారి ఒక రోజులో 2 లీటర్లు తాగండి అంటే మనం 2 లీటర్లు మంచిలు తాగేసాం అనుకోండి, ఆ 2 లీటర్లు మనకు 1/2 లీటరే కావాలనుకుంది శరీరానికి, ఆ క్షణానికి 1/2 లీటర్ మాత్రమే సరిపోతుంది. 1/2 లీటర్ పెట్టుకొని ఆ 1.5 లీటర్ని చాలా నిర్దాక్ష్యంగా మూత్ర రూపంలో పంపించేస్తుంది. సో కాబట్టి మనం ఒకేసారి పెద్ద మొత్తంలో 2 లీటర్లు తాగుతాను, పొద్దున లేచి 3 లీటర్లు తాగుతాను అనుకోవడంలో పెద్ద అర్థం లేదు. అలాగే రోజంతా కూడా కొద్దిగా తీసుకుంటుండడము, ఎప్పటికప్పుడు మన శరీరంలో రకరకాల జీవరసాయన ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. వాటికి అనుగుణంగా ఒక ముడి సరుకులాగా నీరు ఉపయోగపడుతుంటుంది. మామూలుగా మన కుటుంబంలో కూడా మనం ఒక వంటగదిలో మీకు రెండు కుండల నీళ్ళు ఇచ్చారనుకోండి, అంత ఉదయమే వాడేయం కదా, మధ్యాహ్నానికి సాయంత్రానికి కూడా వాడుకుంటూ ఉంటాం. శరీరం కూడా కొద్దిగా నీళ్ళని వాడుకుంటూ ఉంటుంది. కాబట్టి అది వాడుకోవడానికి అనుగుణంగా మన నీళ్లు పంపిస్తూ ఉండాలి, నీళ్ళు మన శరీరానికి అందజేస్తూ ఉండాలి. సో ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి లక్షణాలు పెద్దగా ఉండనప్పుడు ఎప్పుడైతే కిడ్నీలో మార్పులో కొంచెం తేడాగా కనపడుతుందో కొన్ని రకాల జబ్బులకి కాళ్ళవాపులు వస్తాయి. అయితే కాళ్ళవాపు
కేవలం కిడ్నీ జబ్బుల వల్ల మాత్రమే రాదు, శరీరంలో ఇతర జబ్బుల వల్ల కూడా వస్తుంది. లివర్లో మనకు ప్రోటీన్ పదార్థం తయారవుతూ ఉంటుంది. ఆ ప్రోటీన్ పదార్థం తక్కువగా తయారైంది అనుకోండి, ఉదాహరణకి లివర్ కాస్త డ్యామేజ్ అయిపోయి అప్పుడు కాళ్ళవాపులు వస్తాయి. శరీరంలో ఉన్న నీళ్ళన్నీ కూడా గుండె దగ్గరికి వెళ్తూ ఉంటాయి రక్తం రూపంలో. అది గుండె చక్కగా పంపు చేయాలి. ఎప్పుడైతే గుండె యొక్క కండ బలహీనమైపోయి రకరకాల కారణాల చేత అది సరిగ్గా పంపు చేయలేకపోతే అది కడుపులో అంతా నిండిపోతుంది. అది కాస్త నిల్చుంటాం కాబట్టి కాళ్ళలో వచ్చి చేరుతుంది. ఆ విధంగా కూడా కాళ్ళలో వాపులు వస్తాయి. థైరాయిడ్ లాంటి సమస్యలు, ముఖ్యంగా థైరాయిడ్ చాలా తక్కువగా స్రవించబడుతూ ఉంటాయి. అటువంటి సందర్భంలో కూడా మనకి కాళ్ళ వాపులు వస్తాయి. అలా కాకుండా కొన్ని మందుల ద్వారా కూడా శరీరం అంతా వాచిపోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా సాధారణంగా మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి ఈ పెయిన్ కిల్లర్స్ వాడడం అని ఒకటి ఉంటుంది కదా. ఈ పెయిన్ కిల్లర్స్ బాగా వాడడం వల్ల ఒంట్లో ఉప్పు నీళ్లు పేరుకుపోయి ఒళ్ళంతా వాచినట్టుగా ఉంటుంది. అలాగే కొన్ని బీపీ మందులు కానీ, కొన్ని షుగర్ మందులు కానీ, ఇతర మందుల వల్ల కూడా కాళ్ళు వాచిపోవడం, మొహం వాచిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా కిడ్నీ జబ్బు లక్షణాలుగా కనపడతాయి. కానీ కిడ్నీ జబ్బు ఉందని అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. అంటే కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళలో కొందరికి ఈ జబ్బు లక్షణాలు కనపడుతూ ఉంటాయి. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరికీ కిడ్నీ జబ్బులు ఉన్నాయని కాదు, ఈ లక్షణాలు లేనంత మాత్రం కిడ్నీ జబ్బులు లేవని కూడా కాదు. అలాగే కొంచెం జబ్బు కాసింత ముదిరి కాస్త ముందుకెళ్ళి ఒక 70%, 80%, 90% కిడ్నీ పాడైపోయిన తర్వాత చాలా మార్పులు జరుగుతాయి శరీరంలో. శరీరాన్ని శుభ్రంగా పెట్టి శుద్ధిగా చేసి తర్వాత మనకు కావాల్సినటువంటి ఒక సమతాస్థితిని శరీరంలో కలగచేయడం అన్నది కిడ్నీ యొక్క ప్రధాన బాధ్యత. అంటే రకరకాల పదార్థాలు మనం తీసుకున్నప్పుడు మనకు ఎంత కావాలో మోతాదులు అంతే ఉంచి అవసరం లేనప్పుడు పంపించేయడము. అలాగే శరీరంలో రకరకాల పెద్ద ఆటుపోట్లు ఆహార రూపంలో, పదార్థాల రూపంలో, లవణాలు మార్పుల రూపంలో జరుగుతున్నప్పుడు వాటి ఒక రకమైన స్థిత్యంతర ధర్మంలాగా దాన్ని చక్కగా పెట్టుకోవడం అనేది కిడ్నీ చేయాలి. ఎప్పుడైతే కిడ్నీ పాడవుతుందో ఈ లక్షణాలన్నీ కూడా అటు ఇటు అయిపోతాయి. కాబట్టి అప్పుడు మనకు కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులకు అనుగుణంగా కొన్ని మార్పులు జరుగుతాయి. అందులో ఇంతకుముందు నేను చెప్పిన రక్తహీనత వల్ల చాలా నీరసించిపోవడము, నిస్సత్తువ, ఆకలి తగ్గిపోవడము, ఏదో డిప్రెషన్ లాగా కనిపించడము, నిద్ర సరిగా పట్టకపోవడము, ఆకలి లేకుండా అనిపించడము, ఆ విధంగా ఉంటుంది. శరీరం కూడా నిస్సత్తువుగా ఉంటుంది. ఎదుటి మనిషి చూసి మొహం అంతా పాలిపోయినట్టుగా కనపడుతుంటుంది. కాస్తంత ఒక 2-3 అడుగులు ముందుకేస్తేనే చాలా అలసిపోయినట్టుగా ఉంటుంది. అయితే ఇది రక్తహీనతకు సంబంధించిన ప్రధాన లక్షణము. అది కిడ్నీ జబ్బున్న వాళ్ళకు ఉంటుంది. కానీ రక్తహీనతకి చాలా కారణాలు ఉంటాయి. చిన్న చిన్న పైల్స్ ఉన్న వాళ్ళకు కూడా రక్తహీనత వస్తుంది. ఓ దెబ్బ తగిలితే కూడా రక్తహీనత వస్తుంది. రక్తహీనత పుట్టుకతో కొంచెం రక్తం తయారీ లోపం కూడా రక్తహీనత వస్తుంది. ఆహార పదార్థాలు సరిగ్గా తీసుకోకపోయినా కూడా రక్తహీనత వస్తుంటుంది. అటువంటి సందర్భంలో కిడ్నీ జబ్బును తెలుసుకోవడం చాలా వరకు కష్టం అవుతుంటుంది. కాబట్టి మన భారతదేశంలో కిడ్నీ జబ్బులు స్త్రీలలో చాలా తక్కువగా వస్తూ ఉంటాయి మగవాళ్ళ కంటే కూడా. అయినప్పటికీ కూడా స్త్రీలు తక్కువగా వచ్చి రావడం అనే పక్కన పెట్టేస్తే వాళ్ళకి గుర్తించడం చాలా ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది. చాలామంది రక్తహీనతతో, ముఖ్యంగా ఆడవాళ్ళలో ఈ గుర్తింపు చాలా ఆలస్యంగా జరగడం వల్ల వాళ్ళకి చాలా హాని ఎందుకు జరుగుతుందంటే రక్తహీనత చాలా వరకు ఆడవాళ్ళకి సహజంగా ఉన్నట్టుగా ఉంటుంది. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి చాలా ఇష్టపడరు. సో ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళారే అనుకుందాం, రక్తహీనత కనపడింది అనుకోండి, దాదాపుగా 90-95% మంది డాక్టర్లు మీకు రక్తహీనత మామూలుగానే ఉంటుందమ్మా, ఈ ఐరన్ టాబ్లెట్ రాసేసుకోండి అని చెప్పి పంపించేస్తూ ఉంటారు. వాళ్ళ వారాలు, నెలలు, సంవత్సరాలు ఐరన్ టాబ్లెట్ వాడుతూ ఉంటారు. రక్తం ఇంప్రూవ్ అవటే ఉండలేదు. వాళ్ళు ఇంకా నీరసించిపోతుంటారు. కొత్త లక్షణాలు రావడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు చాలా ఏళ్ళుగా మీ కిడ్నీలు బాగలేవు, కిడ్నీలు కుచించుకుపోయాయి, మీ రక్తహీనత రావడానికంటే ముందే మీ కిడ్నీ 90% పాడైపోయిందని చెబుతూ ఉంటారు. సో ఆ విధంగా దాదాపుగా ఈ రక్తహీనత అనే ఒక దానివల్ల ఆడవాళ్ళు చాలా ఆలస్యంగా గుర్తింపబడడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా యువకుల్లో వచ్చే జబ్బుల్లో లక్షణాలలో ప్రధానంగా తలనొప్పి ఆనందం అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. తలనొప్పి రాకుండా ఎవరు ఉంటారు? తల ఉన్న వాళ్ళందరికీ నోయాల్సిందే కదా. సో నొప్పి వచ్చింది కాబట్టి మనం తలనొప్పికి వెంటనే ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి కిడ్నీ ఏమైనా ఉందనా, బీపీ ఏమైనా పెరిగిందని అనుకోవాల్సిన అవసరం లేదు. తలనొప్పికి దాదాపుగా పెద్ద కారణాలు అంటూ కాకుండా చాలా చిన్న కారణాలే 99.99% మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏదో ఒకటో అర పెద్ద కారణాలు ఏదన్నా ఉంటే, ఒక బ్రెయిన్లో ట్యూమర్ అనుకుందాం, అది పెద్ద కారణం కాకపోతే బ్లడ్ ప్రెషర్ బాగా పెరగడం ద్వారా తలనొప్పి రావడం అన్నది ముఖ్యంగా యువకుల్లో చాలా సాధారణం. ఈ విషయాన్ని మళ్ళీ ఎందుకు మీకు చెప్పాల్సి వస్తుందంటే ఈ మధ్య కాలంలో మేము చూసినటువంటి చాలామంది పిల్లల్లో వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఉంది ఎక్కువగా అని చెప్పి తెలుసుకోవడానికి వాళ్ళకి చాలా ఆలస్యం అవుతుంది. ఒకళ్ళు పొరపాటున వాళ్ళు చాలా తొందరగా తెలుసుకున్నా కూడా డాక్టర్ దగ్గర తీసుకోవడం, పరీక్ష తీసుకోవడం, చికిత్స చేయించుకోవడం చాలా ఆలస్యం జరుగుతుంది. ఓ పట్టాన వాళ్ళు వెంటనే ఒప్పుకోవటం లేదు. నేను చాలా యువకుడిని, చాలా అందంగా ఉన్నాను, హ్యాండ్సమ్గా ఉన్నాను, నాకెందుకు ఈ జబ్బు రావాలనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, మాతో అంటున్నారు కూడా వాళ్ళంతా కూడా. ఇక్కడ ఏమిటంటే బ్లడ్ ప్రెషర్ చాలా నెమ్మదిగా పెరుగుతూ ఉండడం అనేది దాదాపుగా సహజంగా బీపీ ఉన్న వాళ్ళకి, ఒక వయసు రీత్యా ఉన్న వాళ్ళకి, నా వంతు వయసు ఉన్న వాళ్ళకి రావడంటే సరిపోతుంది. వాళ్ళకి 40, 50, 60 పోతున్నప్పుడు బీపీ కొంచెంగా పెరుగుతుంటుంది. 20లో 30లో ఉన్నటువంటి వాళ్ళకి అది కుదరదు. కాబట్టి ఎప్పుడైనా యంగ్ పిల్లలు ఎవరైనా కూడా 20లో 30లో ఉన్న వాళ్ళు బ్లడ్ ప్రెషర్ బాగా పెరుగుతున్నప్పుడు కొంచెం దాన్ని చాలా నిజాయితీగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ పక్కదారి పట్టించి పర్వాలేదు తర్వాత చూసుకుందాం, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి మర్చిపోతాను, నాకు ఏదో పెళ్ళిళ్ళు ఉన్నాయి మర్చిపోతాను అనుకుంటే అది కాస్త తర్వాత నెమ్మదిగా తీవ్రమైపోతుంది. కాబట్టి కొంచెం బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు డాక్టర్ కాకతాళీయంగా గుర్తించినా కూడా, ఉదాహరణకి మీరు ఏదో జ్వరంతో వెళ్ళారు డాక్టర్ దగ్గరికి, బీపీ బాగా ఉంది అని చెప్పారు, ఆయన పర్వాలేదండి ఇప్పుడు జ్వరం ఉంది కదా, అందులో డాక్టర్ని చూడగా నాకు చాలా భయం వేసిందండి, డాక్టర్ కొంచెం ఇలా ఉన్నాడు కాబట్టి భయం వేసి నాకు బీపీ బాగా పెరిగిందని అనుకొని సమాధాన పరుచుకొని బయటికి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు.
కొంతమంది డాక్టర్లు వాళ్ళని అదిలిస్తారు. అలా అదిలించిన డాక్టర్ దగ్గరికి మళ్ళీ ఇంకొకసారి వెళ్ళరు. అలా మళ్ళీ రారనే ఉద్దేశంతో చాలామంది డాక్టర్లు వాళ్ళు అదిలించరు, వాళ్ళని బెదిరించరు, వాళ్ళకి నిజం ఏమిటో చెప్పరు. సో బ్లడ్ ప్రెషర్ చిన్నపిల్లలకి అధికంగా ఉండడం అనేది చాలా తప్పు. పెద్ద మొత్తంలో బీపీ కొంచెం బాగా పెరిగినా కూడా వాళ్ళకి మరింత పరీక్షలు చేయించుకోవాలి. కొంతమంది దాన్ని అలా నెగ్లెక్ట్ చేసిన తర్వాత చాలా నెలలు సంవత్సరాల తర్వాత చాలా బీపీ బాగా పెరిగి కళ్ళల్లో కొన్ని మార్పులు వచ్చేస్తుంటాయి. అప్పుడు కళ్ళు మసగ్గా కనపడుతుంటాయి. అంటే బ్లడ్ విజన్ అంటూ ఉంటాం. అంటే మసగ్గా కళ్ళు కనిపించడం అన్నది బ్లడ్ ప్రెషర్తో ఎప్పుడైతే మొదలవుతుందో తప్పనిసరిగా వాళ్ళు అంత బాగా బీపీ పెరిగిందన్నది కేవలం కిడ్నీ జబ్బు వచ్చినప్పుడు మాత్రమే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఉన్నపళంగా బీపీ బాగా పెరిగే కండిషన్స్ కొన్ని వేరేగా ఉంటాయి. కానీ దాదాపుగా 90% మంది అది కిడ్నీకి సంబంధించిన జబ్బుగానే అనుకోవాలి. అంటే జబ్బు ఉందని వెంటనే భయపడమని కాదు దాని అర్థం. బ్లడ్ ప్రెషర్ చిన్నపిల్లలకి, ముఖ్యంగా యువకులు ఎవరికైతే బీపీ బాగా పెరుగుతుందో వాళ్ళు దాదాపుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇదంతా లక్షణాలు, వ్యాధి లక్షణాలు అని చెప్పితే ఎందుకు ఇంత చెప్పాల్సి వస్తుందంటే లక్షణాలు ప్రధానంగా ఇది ఫలానా అని చెప్పడం అనేది దొరకకపోవడము. నిజంగా ఈ లక్షణాలు ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరించిన లక్షణాలు ఏదైతే ఉన్నాయో వాటిని చాలా వరకు దాదాపుగా చాలామంది కిడ్నీ వ్యాధి సంబంధించినవి అనుకోకపోవడం అన్నది మనం రొటీన్గా చేసినటువంటి పొరపాటు. ఇదంతా కూడా చాలా మందిలో మేము ఇలాగే ఇటువంటి పొరపాట్లే చూస్తూ ఉంటాం. యువకులు చాలా ఆలస్యంగా రక్తహీనతకి కారణం ఏంటో వెతుక్కోకుండా చాలా ఆలస్యంగా చివరి దశల్లో రావడము. అలాగే యువకులు బ్లడ్ ప్రెషర్ బాగా పెరిగినప్పుడు, కళ్ళలో ప్రాబ్లం వచ్చినప్పుడు కళ్ళ డాక్టర్కి వెళ్ళి పరీక్షలు చేయించుకుంటారు. బీపీ ఉందంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి కేవలం మందులు మాత్రమే రాయించుకొని వెళ్ళిపోతారు. అవి కూడా వీలైతే వాడతారు, లేకపోతే వాడరు. ఇలాంటి నిర్లక్ష్యాలు చేస్తున్నారు కాబట్టి కిడ్నీ వ్యాధులు మన దేశంలో ఇప్పుడు చాలా వరకు పెరుగుతున్నాయి. కాబట్టి ఈ చిన్న లక్షణం, ఇది వ్యాధి లక్షణాలు ఇంతకుముందు లేనే లేవన్నాను, కానీ ఆ లేకపోయినప్పటికీ కూడా ఇటువంటి తప్పుల ద్వారా చాలామంది కనిపెడుతూ బయటపడుతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి లక్షణాలను తప్పనిసరిగా మరిన్ని పరీక్షలు చేయించుకోవాలి. ఆ పరీక్షల్లో తప్పనిసరిగా కిడ్నీకి సంబంధించిన పరీక్షలు కూడా ఉండాలి. డాక్టర్ గారు, డయాలసిస్ ఎన్ని రకాలు? డయాలసిస్ 2 రకాలుగా ఉంటుంది. కిడ్నీ పాడైన తర్వాత మనకి 100కి 100% డయాలసిస్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి ఏదైనా మనం ఈ 2 పద్ధతుల్లో ఏదైనా ఒకటి మన అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు. ఇది ఫలానా పెద్దది, ఇది ఫలానా మంచిది, ఇది చాలా గొప్పది, ఇది చాలా చెడ్డది అంటూ ఉండదు. అది మన అవసరానికి మనం ఎలా వాడుకున్నామని ఉంటుంది. ఒక మూసలో మనం వెళ్ళిపోతున్నప్పుడు దేశం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా హీమోడయాలసిస్ అనబడే ప్రక్రియ చాలా కరెక్ట్గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రపంచం అంతా ఎక్కువ మంది అధికంగా చేసుకునేది. అలాగే భారతదేశంలో మారుమూల ప్రదేశాలలో కూడా మనకి చాలా విరివిగా డయాలసిస్ సెంటర్లలో హీమోడయాలసిస్ మాత్రమే చేస్తూ ఉంటాము. అలాగే ప్రభుత్వాలు కూడా అనేక పథకాల ద్వారా చాలా ఉచితంగా హీమోడయాలసిస్ ఇస్తుంది. కాబట్టి మనకి హీమోడయాలసిస్ అనబడే ప్రక్రియ చాలా సులభంగాను, చాలా సునాయాసంగా తీసుకోదగ్గదిగాను కనపడుతూ ఉంటుంది. నిజానికి అది నిజం కూడా, తప్పేం లేదు దాంట్లో. చాలా వరకు ప్రపంచవ్యాప్తంగా కూడా గత 60-65 సంవత్సరాలకి పైగా కోట్ల మంది కిడ్నీ ఫెయిల్ అయినటువంటి వ్యాధిగ్రస్తులకి చాలా సులభంగా జీవితాన్ని మంచిగా ఇచ్చి, వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియ దాకా వాళ్ళు చాలా సునాయాసంగా నడుచుకుంటూ పోయేలా చేసి, ఆ తర్వాత ఎప్పుడైనా ఎమర్జెన్సీస్లో వాళ్ళకి ప్రాణం మీదకి వచ్చినప్పుడల్లా హీమోడయాలసిస్ చేయడం ద్వారా వాళ్ళ ప్రాణాన్ని రక్షించి వాళ్ళ జీవితాన్ని నిలబెట్టింది ఏమన్నా ఉంది అంటే అది తప్పకుండా హీమోడయాలసిసే. హీమోడయాలసిస్ ప్రక్రియ దాదాపుగా సూట్ అవుతారు. ప్రతి ఒక్కరికి ఎవరికైనా చేయవచ్చు హీమోడయాలసిస్. ఎమర్జెన్సీలో మనకి రకరకాల ట్యూబ్స్ మెడలో కానీ తొడలో కానీ వేసేసి హీమోడయాలసిస్ చేస్తూ ఉంటాం. దానికోసం తప్పనిసరిగా మనము కొన్ని సంవత్సరాల ముందు నుంచి ఫిషులా అనే ఒక చిన్న ఆపరేషన్ మన మణికట్టు దగ్గర చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఫిషులా ఆపరేషన్ చాలా చిన్నది. దాదాపుగా చాలా ఏళ్ళుగా మీరు కిడ్నీ డాక్టర్కి వెళ్ళి చూపించుకుంటున్నా కూడా ఎప్పుడైతే డాక్టర్ మీకు డయాలసిస్ అవసరమవుతుంది అనే ప్రక్రియ మొదలు పెట్టాలి అని చెప్పి ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా మీకు ఉచ్చరించి చెప్పడం మొదలు జరుగుతుందో అప్పటి నుంచి ఆ డాక్టర్కి దూరంగాను, డయాలసిస్ అంటే భయంగాను, ఇక ఈ హాస్పిటల్లో ఏదో వెళ్ళకూడదు, లేకపోతే నా జీవితం ఇంకా అయిపోయింది అనుకుని రకరకాల నిరాశాస్పదకు లోనయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా అది మంచిది కాదు. ఎందువల్ల అంటే ఎప్పుడైతే డయాలసిస్ అనే ప్రక్రియ మీకు అవసరమవుతుందని డాక్టర్ చెప్పారో దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏమిటి, దానికి సంబంధించినటువంటి ఒక ప్రిపరేషన్ అంటూ ఉంటాం. ఇప్పుడు ఒక ఎగ్జామ్ పరీక్ష ఉందన్నా కూడా అందరూ బాగానే పాస్ అవుతారు, కానీ ప్రిపరేషన్ అందరికీ పట్టి ఉంటుంది. ఎవరైతే బాగా చక్కగా ప్రిపేర్ అవుతారో వాళ్ళ ఎగ్జామ్లో ఫైనల్ వస్తారు, ఫస్ట్ క్లాస్ కూడా వస్తారు. ఇక్కడ కూడా అంతే, ప్రిపరేషన్లో చాలా వరకు లోపాలు చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మనసు ఒప్పుకోదు. నా కిడ్నీ బాగాలేదు అన్న విషయం చెప్తే ఈ డాక్టర్ ఎందుకు ఇలా చెప్తున్నాడు, ఇంకేనా చిట్కా ఉందా, ఈ డాక్టర్ కంటే కూడా ఇంకా పెద్ద డాక్టర్ ఎవరన్నా ఉంటారా, ఈ సైన్స్ కంటే కూడా కొత్త సైన్స్ ఏదన్నా ఉంటుందా, ఈ పద్ధతి కంటే కూడా భిన్నమైనటువంటి చాలా సులభమైనటువంటి అట్టే కష్టం లేనటువంటి చాలా సునాయాసంగా నోట్లో వేసుకుంటే ఒక మాత్రతో బాగైపోయి ఉన్నటువంటిది, అసలు అట్టే డబ్బు అసలు ఏమాత్రం ఖర్చు కానటువంటి ప్రక్రియ ఇంకేదైనా ఉందా అని చెప్పి దాదాపు అందరూ ఆలోచిస్తారు. ఇలాంటి ఆలోచనతో చాలా వరకు వాళ్ళు దాదాపుగా మంచిగా ఉండండి చాలా ఈజీగా లభ్యమయ్యే సైన్స్కి చాలా దూరం అవుతూ ఉంటారు. ఇక్కడ చాలా కాలయాపన జరుగుతూ ఉంటుంది. ఈ కాలంలో వాళ్ళ శరీరం లోపలంతా కూడా చాలా కునారిల్లుతుంది. పూర్తిగా శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా అస్తవ్యస్తమైపోతాయి. అప్పుడు వాళ్ళు పూర్తిగా పాడైపోతారు. అప్పుడు ఆ క్షణంలో వాళ్ళకి గత్యంతరం లేక అప్పుడు మన హీమోడయాలసిస్కే వస్తారు. అప్పుడు వాళ్ళు హీమోడయాలసిస్లో చాలా రోజులు బాగా ఉండరు. శరీరం అంతా పాడైపోయింది కాబట్టి డయాలసిస్ చేసుకున్నా కూడా వాళ్ళకి అట్టే లాభం ఉండదు. కాబట్టి ఏదో ఒక క్షణాన ఉన్నపళంగా ప్రాణాపాయ పరిస్థితి తెచ్చుకొని ప్రాణం కోల్పోతారు.
అప్పుడు వాళ్ళందరూ వెళ్ళి డయాలసిస్ చేసుకుంటే ఇలా అవుతుందని చెప్పే మేము డయాలసిస్ ఇప్పటిదాకా చేసుకోలేదు అంటుంటాం. కానీ అక్కడ మనం అనుకునే ఆలోచన విధానం వేరు. ఎప్పుడు మొదలు పెట్టాలి, ఏ విధంగా మొదలు పెట్టాలనే విషయం పట్ల అవగాహన లేకపోవడంతో ఇదంతా ఉంది. ఎప్పుడైతే డాక్టర్ మీకు డయాలసిస్ అవసరం అవుతుంది అని చెప్పి కొన్ని నెలల తర్వాత సంవత్సరాల తర్వాత అవసరం అవుతుంది అంటుంటారో అప్పటి నుంచి మీరు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, భావోద్వేగపరంగా కూడా మీరు దానికి సమాయత్తం అవ్వాలి. అంటే డయాలసిస్ చేసుకోవాల్సిన రోజు వస్తున్నప్పుడు ఎలా ఉండాలి అని అనుకోవడానికి దానికి ఒక ప్రిపరేషన్ అంటూ కావాలి. అంటే మీరు దానికి ప్రిపేర్ అవ్వాలి అన్ని రకాలుగా కూడా. ఆ ప్రిపరేషన్లో భాగంగా మనం చేతికి ఒక ఫిష్లా అనబడి ఒక ఆపరేషన్ చేస్తాం. అప్పుడు రక్తనాళాలు రెండు కూడా జోడించి, మంచి రక్తనాళాన్ని చెడు రక్తనాళాన్ని జోడించి దగ్గరగా పెట్టి కుట్టివేస్తారు. అక్కడ ఇటువంటి మిషన్ లాంటిది ఏమీ ఉండదు. అందులోంచి అక్కడ చేయడం ద్వారా ఆ రక్తనాళం అంతా కూడా, ముఖ్యంగా చెడు రక్తాన్ని తీసుకెళ్ళి మన చర్మం పైన చాలా సులభంగా కనిపించే రక్తనాళాలు ఏదైతే ఆకుపచ్చగా కానీ ఏదైనా సన్నగా చర్మం కింద కనపడుతూ ఉంటాయో అవి చాలా బలంగా, దృఢంగా జరగబడతాయి. అలా అయిన తర్వాత వాటిని ఉపయోగించుకొని మనం హీమోడయాలసిస్ చేసుకుంటాం. డయాలసిస్ ప్రక్రియలో ప్రధానమైనటువంటిది, మొట్టమొదటిది అయినటువంటి ఈ హీమోడయాలసిస్ ప్రక్రియ మన భారతదేశంలో అనేక ఊర్లలో, చిన్న చిన్న గ్రామాలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో సైతం అందుబాటులో ఉన్నాయి. ప్రధానమంత్రి సురక్షా యోజన అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఆరోగ్యశ్రీ పథకాలు అయితేనేమి, అన్ని రాష్ట్రాల్లో కూడా దాదాపుగా మనకి అనేక సందర్భాల్లో హీమోడయాలసిస్ చాలా ఉచితంగా జరగబడుతోంది చాలా రాష్ట్రాల్లో మన దేశంలో. అయితే దీనికోసం చాలామంది ఫ్రీగా వచ్చిందని కొన్ని సందర్భాల్లో సరిగా ఉపయోగించుకోరు, లేదా దాన్ని అనుమానిస్తారు, లేదా వాళ్ళు ఉపయోగించుకుందాం అనుకునే లోగానే వాళ్ళు చాలా చాలా తప్పులు చేస్తుంటారు. కాబట్టి దాదాపుగా హీమోడయాలసిస్లో ఉన్న వాళ్ళలో మొదటి సంవత్సరంలోనే దాదాపు 40-50% మంది చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది చాలా దురదృష్టం. ఎందువల్ల అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక అవయం పూర్తిగా పాడైపోయిన తర్వాత ఒక మంచి జీవితాన్ని ఇచ్చి, ఒక సాధారణ జీవితాన్ని దగ్గరైనటువంటి జీవితాన్ని చేసి వాళ్ళ జీవిత ఆయుర్దాయాన్ని పెంచే విధంగా చేసినటువంటి ప్రక్రియ, అద్భుతమైన ప్రక్రియ హీమోడయాలసిస్. కానీ దాన్ని అర్థం చేసుకోవడానికి, దాన్ని తీసుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ఒకానొక కాలంలో మేము అందరం అనుకునేవాళ్ళం చాలా కాస్ట్లీ కాబట్టి, చాలా ఖరీదు ఎక్కువైన ప్రోగ్రామ్ కాబట్టి, వాళ్ళకి దగ్గరలో అందుబాటులో లేదు కాబట్టి, అయ్యయ్యో పాపం వీళ్ళు డయాలసిస్ చేసుకోలేకపోయారు, డయాలసిస్ చేసుకోలేక చనిపోయారు, డబ్బుంటే బహుశా చేసుకునేవాళ్ళు, లేదా ఇంట్లో దగ్గరగా ఉంటే చేసుకునేవాళ్ళం మేము అనుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అది లేదు. చాలా దగ్గరగా ఉన్నాయి, అయినా చేసుకోవటం లేదు. చాలా సులభంగా, ఉచితంగా వస్తోంది, అయినా చేసుకోవటం లేదు. ఆలోచన విధానంలో ఏదో చిన్న మార్పు ఉంది కాబట్టి ప్రజలకి హీమోడయాలసిస్ సరిగా అర్థం కావటం లేదు. హీమోడయాలసిస్ కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళందరికీ ఒక వరదాయం లాంటిది. తప్పనిసరిగా ఎప్పుడైతే కిడ్నీ ఫెయిల్ అయిపోయి ఇక మీ శరీరం యొక్క అవసరాలకు తగ్గట్టుగా ఇక శరీరం, ఈ కిడ్నీ పనిచేయదు, ఈ శరీరానికి ప్రత్యామ్నాయంగా ఇంకేదన్నా కూడా ఒక పద్ధతి అంచుకోవాలి, అప్పుడు శరీరం అంతా శుభ్రంగా ఉంటుంది, లేకపోతే ప్రాణం మీదకి తెచ్చుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు ఒక ప్రత్యేకంగా చేయబడినటువంటి ఒక ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోండి అని శరీరం మనకి రకరకాలుగా చెప్పినప్పుడు, ముఖ్యంగా కొంచెం నెమ్మదిగా మృదువుగా చెప్పినప్పుడే అక్కడికక్కడికి విని మనం డయాలసిస్లోకి వెళ్ళిపోవాలి. కానీ దాదాపు ఇది 90% మంది చేయరు. కేవలం 10% మంది మాత్రమే చాలా చాకచక్యంగా డాక్టర్లు చెప్పినట్టుగా ఇది ఇలా చేస్తే బాగుంటుంది, డయాలసిస్ చాలా తొందరగా బాగవుతుంది అనుకొని డాక్టర్లు, వాళ్ళు చూసిన వాళ్ళు, సమాజాన్ని చూసిన వాళ్ళు, సైన్స్ని చూసిన వాళ్ళు, మనిషిని జీవితాన్ని చూసిన వాళ్ళు, జబ్బుల్ని వాటి పర్యవసానాలు చూసిన వాళ్ళు, కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా వినాలి అనుకొని వినేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఒక 10% మంది ఉంటారు. 90% మంది రకరకాల ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తూ ఉంటారు. ఆ మందు, ఈ మందు, అక్కడ ఇక్కడ, ఆ పద్ధతి, ఈ పద్ధతి, ఇంకా రకరకాల కుట్రలు పడినట్టుగా కనపడుతూ ఉంటుంది కిడ్నీ మీద అంతా కూడా. ఆ విధంగానే ఆ ప్రయత్నంలో చాలామంది చనిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు తొందరగా చనిపోతారని, డయాలసిస్ చేసుకుంటే చనిపోవడం జరుగుతుందని, లేదా డయాలసిస్లో కొన్ని వారాలు, నెలల కంటే ఎక్కువ రోజులు బతకరని చెప్పి ఒక రకమైనటువంటి ఒక తప్పు భావన చాలా వరకు కలిగిస్తూ ఉంటారు. కానీ ప్రపంచంలో 50 ఏళ్ళకి పైగా డయాలసిస్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. మన భారతదేశంలో 40 ఏళ్ళకి పైగా ఉన్నవాళ్ళు ఉన్నారు. మన హైదరాబాద్ నగరంలో నడిబొడ్డున 30-35 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు డయాలసిస్లో. మా హాస్పిటల్లోనే 25 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనిషికి సాధ్యమైంది ఇంకో మనిషికి సాధ్యం కాకపోవడం అంటూ ఉండదు. కేవలం మానవ ప్రయత్నంలో ఉన్న లోపం చేత అది అసాధ్యం అనిపిస్తుంది తప్ప ఏది సాధ్యం కాకుండా అంటూ ఉండదు. సో కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత కూడా 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళకి పైగా జీవించడం అనేది డయాలసిస్ అనే ఒక అద్భుతమైన ప్రక్రియ ద్వారా జరిగింది, సాధ్యమవుతోంది. సో కాబట్టి హీమోడయాలసిస్ అనేది చాలా అద్భుతమైన ప్రక్రియ, దాన్ని ఉపయోగించుకోవడానికి మీకు వీలవుతుంది. రెండో ప్రక్రియ, మీరు అడిగిన దాంట్లో రెండో భాగం పెరిటోనియల్ డయాలసిస్. పెరిటోనియల్ డయాలసిస్ ఎప్పుడు కూడా చాలా చిన్న చూపడినటువంటిది ప్రక్రియ. అయితే ఇక్కడ ఏమిటంటే ఇది చాలా సులభమైన ప్రక్రియ. ఎంత సులభం అంటే మీరు కూడా నమ్మరు, ఇంత సులభంగా ఉన్నది. ఇంత కిడ్నీ ఫెయిల్ అయ్యి ఇన్నేళ్ళుగా నేను కష్టపడుతూ బాధపడుతూ ఉంటాయి, ఈరేంటి చాలా ఏదో గిన్నెలో నీళ్ళు పోసి కడిగి తీసేసినంత సులభంగా చెప్తున్నాడు, నిజంగా ఇది సాధ్యమవుతుందా అని ఒకటి భావన. ఇక్కడ ఏం చేస్తామంటే, ఇంతమంది హీమోడయాలసిస్కి ఒక ఫిష్లా చేసి రక్తాన్నంతా తీసి ఆర్టిఫిషియల్గా ఉన్న పొరల మీద రక్తాన్ని శుద్ధి చేసి తిరిగి శుద్ధి చేయబడినటువంటి రక్తాన్ని తిరిగి శరీరంలోకి పంపించబడడం అనేది హీమోడయాలసిస్. దీనికోసం తప్పనిసరిగా మీరు మెషిన్లో ఉన్నటువంటి సెంటర్కి వెళ్ళాలి. అంటే ఆసుపత్రికి కానీ ఒక డయాలసిస్ సెంటర్కి కానీ వెళ్ళాలి. ప్లస్ వారానికి 3 సార్లు వెళ్ళాలి. ఒక్కో డయాలసిస్ 4-5 గంటలు జరగబడుతూ ఉంటుంది. అంటే మీరు సెంటర్కి వెళ్తే అక్కడ టెక్నీషియన్ మీకు రక్తాన్ని కుచ్చి రక్తనాళంతా తీసి క్లీన్ చేయించేసి ఒక మెషిన్ ద్వారా మన రక్త శరీరంలో పంపించేస్తూ ఉంటాడు. సో మీకు జరుగుతూ ఉంటుంది, మీకు ఒక పనిలా ఉంటుంది, మీకు ఒక వ్యాపకంలా ఉంటుంది, మీకు కనపడుతూ ఉంటుంది.
అదేం జరుగుతోంది అలా అనేసి. ఎందుకంటే డయాలసిస్ హీమోడయాలసిస్ కంటే ముందు తర్వాత మీలో కొన్ని మార్పులు వస్తాయి. ఓహో నాకు డయాలసిస్ జరిగింది అనబడే ఒక భావన మీకు కలుగుతూ ఉంటుంది. ఉదాహరణకి బరువు బాగా పెరుగుతూ ఉంటే ఒక బరువు ఒక్కసారిగా 2-3 కిలోలో 3-4 కిలోలు తగ్గినట్టుగా కనపడుతూ ఉంటుంది. ఒళ్ళంతా వాచిపోయినట్టుగా ఉంటే ఆ వాపులను పోయినట్టుగా కనపడుతూ ఉంటుంది. బీపీ బాగా ఎక్కువగా ఉంటే బీపీ తగ్గినట్టుగా కనపడుతూ ఉంటుంది. ఇవన్నీ మనకు కనపడుతూ ఉంటాయి, మనం తెలుసుకుంటూ ఉంటాం, మనం దాంట్లో ఇన్వాల్వ్ అవుతాం. ప్లస్ అది చేసేది మనం కాదు, వేరే ఎవరో చేస్తారు, ఏదో మిషన్లు చేస్తూ ఉంటాయి. కాబట్టి మనకు చాలా సులభంగా ఒప్పుకుంటాం, పర్వాలేదు ఇది బాగానే ఉంది, ఏదో హీమోడయాలసిస్ చాలా సులభంగా ఉంది కదా అని. ఈ రెండవదైన పెరిటోనియల్ డయాలసిస్ ప్రక్రియలో ఒక సన్న పొడగాటి ట్యూబ్, ఒక మెత్తగా ఉన్నటువంటి ఒక చిన్న ట్యూబ్ని, అంటే ఒక పెన్సిల్ మందమంతా సన్నటి ట్యూబ్ని పొట్టలో వేస్తాం. అది కొంచెం పొడుగ్గా ఉంటుంది, 1-1.5-3 దాకా ఉంటుంది. అటువంటి ట్యూబ్లోకి ప్రత్యేకంగా చేరిన బ్యాగ్లో ఒక స్పెషల్ నీళ్లు కనబడుతూ ఉంటాయి. ఆ నీళ్ళని కడుపులో పంపించి కొన్ని గంటల తర్వాత మేము తీసేస్తూ ఉంటాం. ఇటువంటి ప్రక్రియ పెరిటోనియల్ డయాలసిస్. అయితే ఇక్కడ డిసడ్వాంటేజ్ అంటే, దీనికి డిసడ్వాంటేజ్ దీనివల్ల కాదు, మనిషి యొక్క ఆలోచన విధానంలో వచ్చిన మార్పు వల్ల. ఒకటి, ఇది చాలా సులభంగా కనపడుతూ ఉంటుంది, కడుపులో నీళ్లు పంపించి క్లీన్ చేసి తీసేయడం. ఇది చాలా సులభంగా ఉంది, ఇంత పెద్ద పాడైపోయిన ఇంత పెద్ద జబ్బుకి ఇంత సులభంగా ఉండే మార్గం ఎక్కడన్నా ఉంటుందా, ఇదే చిట్కాలా కనబడుతుంది కానీ నిజంగా ఇది సైన్స్ అయినా అనే ఒక భావన వాళ్ళలో కనబడుతుంది. రెండవది, వాళ్ళు ఇంట్లో చేసుకోవాలి, ప్లస్ చుట్టుపక్కల ఎవరు కనిపించరు, ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు. డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా శాస్త్రీయపరమైనటువంటి ఒక అంశాన్ని ఇంట్లో వాళ్ళంతా వాళ్ళు చేసుకోవడానికి కొంచెం భయపడతారు. అదేదో అనుమానిస్తారు, ఇదేంటి ఇంట్లో చేసుకోవడం ఏంటి, నేను హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు ఉంటారు, నర్సులు ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, అందరూ ఉంటారు, నాకు ఏమైనా చూసుకుంటారు, ఇక్కడుంటే నన్ను ఎవరు చూసుకుంటారు అనే ఒక భావన ఉంటుంది. దీంతో కొన్ని సందర్భాల్లో వద్దనుకుంటారు. రెండవదేమో, ఇక్కడ కొంచెం ఖరీదైనటువంటి నీళ్లు ప్రభుత్వాలు ఎక్కడ కూడా దీన్ని ఉచితంగా ఇవ్వటం లేదు. సో వాళ్ళు సొంతంగా డబ్బు పెట్టుకోవాలి. ఆ సొంతంగా డబ్బు పెట్టి కొనుక్కోవడం అనేది కొంచెం చాలా కష్టం అవుతుంటుంది. రెండవది ఏంటంటే, స్వతహాగా భారతీయులందరూ కూడా ఎక్కువగా బద్ధకస్తులు. అంటే ఒక కష్టమైన పని చెప్పేసి నువ్వు చేయి అని చెప్తే వాళ్ళు చేయరు. ఇంకెవరైనా చేస్తుంటే వాళ్ళు అనుభవించడానికి, లేదా ఇంకెవరైనా చేసిన దాంట్లో కాస్త వంకలు పెట్టడానికి మనకు ఆనందం ఉంటుంది తప్ప, మనకి నెత్తిలో ఒక పెద్ద కార్యక్రమాన్ని వేసుకొని దాన్ని బాగా చూసుకొని ఇది నేను చేసుకుంటాను నా పని అనుకోవడానికి ఇష్టపడరు చాలా వరకు కూడా. ఇది సహజ సిద్ధమైనటువంటి వ్యవహార శైలి ఇదంతా కూడా. సో ఇక్కడ మనకి ఈ భావజాలం చేత చాలా వరకు దాదాపుగా 10% మంది కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళలో కూడా మేము పెరిటోనియల్ డయాలసిస్ చేయలేకపోతున్నాం. కానీ లాజికల్గా సైంటిఫిక్గా ఆలోచిస్తే కేవలం పెరిటోనియల్ డయాలసిస్ హీమోడయాలసిస్ కంటే కూడా చాలా శుభ్రంగా చేస్తుంది, చాలా మంచిగా చేస్తుంది. అనేక విష పదార్థాలు ఏదైతే రక్తంలో ఉండి హీమోడయాలసిస్ ద్వారా తీసివేయబడవో అవన్నీ కూడా పెరిటోనియల్ డయాలసిస్ ద్వారా తీసివేయబడతాయి. అంటే పెరిటోనియల్ డయాలసిస్ చాలా సున్నితంగాను, చాలా సులభంగాను, చాలా మంచిగాను డయాలసిస్ చేయాల్సిన ప్రక్రియ. దీనికి కూడా చాలా వరకు అందరికీ ఉపయోగపడుతుంది. పొట్టలో పెద్ద ఆపరేషన్ చేసి పొట్టను అడ్డగిడ్డంగా కోసేసి ఆపరేషన్ జరిగాయి కాబట్టి అలాంటి వాళ్ళకి బహుశా పెరిటోనియల్ డయాలసిస్ చేయడం అన్నది కొంచెం కష్టం అవుతుంటుంది. అలా కాకుండా చిన్నపిల్లలకి, పసిపిల్లలకి, వృద్ధులకి, ముఖ్యంగా చాలా వృద్ధులైనటువంటి వాళ్ళు, గుండె బాగాలేనటువంటి వాళ్ళు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు, అలాగే చూపు సరిగా లేనటువంటి వాళ్ళు, రకరకాల కారణాల చేత ఆసుపత్రికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, లేదా ఉద్యోగరీత్యా కానీ ఆసుపత్రికి వెళ్ళి 4-5 గంటలు అక్కడ ఆసుపత్రిలో డయాలసిస్ చేసుకోవడం కుదరనటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళకి ప్రత్యేకంగా ఒక చిన్న మిషన్ ద్వారా ఈ పొట్టలో అదే మిషన్ నీళ్లు పంపించేసి ఆ నీళ్లు తీసేస్తూ ఉంటుంది. ఆటోమేటెడ్ పెరిటోనియల్ డయాలసిస్ అంటూ ఉంటారు, ఏపీడీ అంటుంటారు. ఇలాంటి ఫెసిలిటీ ఉన్నటువంటి వాళ్ళు తీసుకుంటారు. మిగతా వాళ్ళందరూ కూడా హీమోడయాలసిస్ కొంచెం కంఫర్టబుల్గా అనుకుంటూ ఉంటారు. కానీ పెరిటోనియల్ డయాలసిస్ చాలా సులభంగా జరిగే ప్రక్రియ. అయితే దీనికి రెండు కూడా ఒకదానికొకటి పోటీతత్వంతో ఏర్పరిచినటువంటివి కాదు, ఎవరికి వాళ్ళకే కావాల్సినటువంటిది. కొంత ఉదాహరణకి ఒక వృద్ధుడు ఉన్నాడు, 75-80 సంవత్సరాల వృద్ధుడు. అతని గుండె ఫంక్షన్ అంత బాగా లేదు, గుండె కొట్టుకోవడం అంత గొప్పగా లేదు. ప్లస్ అతన్ని తీసుకెళ్ళడానికి ఆసుపత్రికి రోజు ఒక వర్కర్ అంటూ ఎవరూ లేరు. తను బాగా చూసుకోగలుగుతాడు, తను ప్రశాంతంగా తను పని చేసుకోగలుగుతాడు. కేవలం ఒక ట్యూబ్ని సరిచూసుకొని అద్దంగా కనెక్షన్ ఇచ్చుకొని ఒక చిన్న క్లిప్ పెద్దగా ఓపెన్ చేసుకుంటే నీళ్ళన్నీ పోతూ ఉంటాయి. తర్వాత ఆ క్లిప్ని కోచ్ చేసి ఇంకొక ప్లాస్టిక్ ట్యూబ్ కింద వేలాడుతుండే దానికి ఓపెన్ చేస్తే క్లీన్ అయిపోయిన నీళ్ళన్నీ కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది చాలా సులభంగా ఉంటుంది, పెద్దవాళ్ళు చాలా వరకు చేసుకోగలుగుతారు. దీన్ని అనుకుని చూసుకొని చేసుకున్న వాళ్ళకి మాత్రమే దాని గురించి అర్థమవుతుంది, అప్పుడు వాళ్ళు దాన్ని నమ్ముతారు. కానీ శాస్త్రీయ దృక్పథంతో ఇది ఫలానా జబ్బు, దీనికి ఇలా ఉంటుంది, ట్రీట్మెంట్ పద్ధతి ఇది అని చేసుకున్నప్పుడు ఎప్పుడైతే పేషెంట్స్ చేతిలో డాక్టర్లు ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి మీరు అని చెప్పినప్పుడు పెడతారో వాళ్ళ ఆలోచన దాదాపుగా కూడా ఇది అక్కర్లేదు, మాకు ఇదే బాగుంది అనుకోవడంలోనే ఉంటుంది. సో కాబట్టి పెరిటోనియల్ డయాలసిస్, హీమోడయాలసిస్ రెండు కూడా చాలా అద్భుతమైన ప్రక్రియలు అయినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా 90% మంది ఎక్కువగా హీమోడయాలసిస్ సెలెక్ట్ చేసుకోవడము, పెరిటోనియల్ డయాలసిస్ని కేవలం 10% అంతకంటే తక్కువగా ఉన్న వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం ఎందుకు జరుగుతుంది అంటే రకరకాల భావ వైరుధ్యాలు ఉన్నటువంటి సమాజం కాబట్టి మనము అన్నీ ఒకే రకంగా డాక్టర్ చెప్పాడు కాబట్టి నేను వింటాను, డాక్టర్ చేసుకోమన్నప్పటి కాబట్టి నేను చేసుకుంటాను అనుకునేంత సులభంగా ఉండదు ఇక్కడ. కానీ ఒకటి ఈ రెండు కారణాల చేత కిడ్నీ ఫెయిల్ అయినప్పటికీ కూడా చాలా సంవత్సరాలు ఒక సాధారణ జీవితానికి దగ్గరైనటువంటి ఒక సామాన్య జీవితాన్ని గడపడానికి చాలామందికి అవకాశం దొరుకుతోంది. సైన్స్ ప్రక్రియలో ఉన్నటువంటి పెద్ద మార్పులు
మార్పులు, టెక్నాలజీలో వచ్చినటువంటి వినూత్నమైనటువంటి మార్పులు, మందులు వాటికి తోడుగా ఇంకా శరీరాన్ని చాలా బాగా పెట్టుకోవడానికి కొత్త కొత్త అన్వేషణలు జరగడం ద్వారా, మంచి మందులు రావడం ద్వారా డయాలసిస్ మందులు అన్నీ కలిపినటువంటి ఒక మంచి పద్ధతి ద్వారా దాదాపుగా కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్స్ అందరూ కూడా చాలా కాలం చాలా దీర్ఘమైనటువంటి ఆయుష్ కలిగి ఉన్నటువంటిగా మనకి ఇప్పుడు కనపడుతోంది. డాక్టర్ గారు, డయాలసిస్ సెంటర్లు దగ్గరలో లేకపోతే ఇంట్లోనే డయాలసిస్ చేసుకోవచ్చు అంటారా? ఇంతకుముందు నేను చెప్పినట్టుగా హీమోడయాలసిస్ అండ్ పెరిటోనియల్ డయాలసిస్ అనబడే ఈ రెండు ప్రక్రియల్లో ఏదైనా కూడా మన అవసరాన్ని బట్టి మనం వాడుకోవాలి. ఉదాహరణకి స్కూల్కి వెళ్ళి ఒక పిల్లవాడికి తప్పనిసరిగా వాడు స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. వాడిని రోజు విడిచి రోజు హాస్పిటల్ తీసుకెళ్ళి 4-5 గంటలు పెడితే వాడిని పట్టుకొని మంచి మీద పడుకోబెట్టడం చాలా కష్టము. ప్లస్ వాడికి అక్కడ చదువు పాడైపోతుంది. అందరితో చుట్టుపక్కల పిల్లలందరితో పోటీ పడలేని తత్వం ఏర్పడుతుంది. కాబట్టి వాడు చాలా నిరాశకి నిస్పృహకి గురవుతూ ఉంటాడు. అంతేకాకుండా వాళ్ళని హీమోడయాలసిస్కి తీసుకెళ్తే కాంప్లికేషన్స్ కానీ వాళ్ళు దాన్ని తట్టుకోవడానికి విధంగా రక్తనాళాల అమరిక కానీ వాళ్ళకి అంత గొప్పగా ఉండదు. అటువంటి వారికి పెరిటోనియల్ డయాలసిస్ చేసుకోవాలి. వృద్ధుల్లో కూడా మనం పెరిటోనియల్ డయాలసిస్ ఎక్కువగా చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఒక మిషన్ ప్రత్యేకంగా ఉంటుంది. దాని కనెక్షన్ పెట్టుకొని ఇంట్లో పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. సో కాబట్టి పెరిటోనియల్ డయాలసిస్ ఎవరికైనా సూట్ అవుతుంది. కేవలం ఆపరేషన్లు చేసుకొని కడుపు మీద మచ్చలు బాగా ఉంటే కడుపు లోపల పేగులన్నీ చాలా దగ్గరగా వచ్చి అతుక్కుపోయి ఉంటాయి. కాబట్టి పెరిటోనియల్ డయాలసిస్ యొక్క మెంబ్రెయిన్ క్యావిటీ అంటాం. అంటే పెరిటోనియల్ డయాలసిస్ చేసుకోవడానికి ఒక 2 లీటర్ల నీళ్లు కడుపులో పంపించడానికి వీలుగా కడుపు అంత గొప్ప స్థానాన్ని కలిగి ఉండకపోతే అప్పుడు మనకు కష్టం అవుతూ ఉంటుంది. సో కాబట్టి అటువంటి సందర్భంలో మన పెరిటోనియల్ డయాలసిస్ కష్టం అనిపిస్తుంది. కానీ దాదాపుగా ఎప్పుడైనా కూడా పెరిటోనియల్ డయాలసిస్ కానీ హీమోడయాలసిస్ కానీ రెండూ కూడా ఒక వ్యక్తికి ఏ విధంగా బాగవుతుందన్నది వాళ్ళ ఇతరత్ర నేపథ్యాలను బట్టి ఉంటుంది తప్ప ఫలానా అనుకోకర్లేదు. కానీ దాదాపుగా ఇది అవసరమైన వాళ్ళందరికీ అది చేయవచ్చు, అది అవసరమైన తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా ఇది కూడా చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో భిన్నంగా ఉంటుంది. కానీ రెండు కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియలు. కిడ్నీ ఫెయిల్ అయినటువంటి వాళ్ళకి చాలా గొప్పగా ఉన్నటువంటి ప్రక్రియలు రెండూ కూడా. కిడ్నీ బయాప్సీ వల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందంటారా? సో కిడ్నీ పాడవుతున్నప్పుడు కానీ ముఖ్యంగా ఏ అవయవం కానీ కొంచెం దెబ్బతిన్నప్పుడు శరీరంలో ఆరోగ్య స్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి మనం రకరకాల పరీక్షలు చేస్తూ ఉంటాము. దాదాపుగా మనందరికీ తెలుసు రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, స్కాన్లు, ఈ పదాలన్నీ చాలామంది విరివిగా వినే ఉంటారు. దాదాపుగా అందరికీ కూడా సుపరిచితం. నేను మూత్ర పరీక్ష చేసుకున్నాను, నేను బ్లడ్ టెస్ట్ చేయించుకున్నానండి అని. ఇప్పుడు కొంచెం కిడ్నీ ఫంక్షన్ తెలుసుకుంటున్నారు కాబట్టి నాకు క్రియాటిన్ ఫలానా ఉందని, నాకు షుగర్ ఉంది లేదు, థైరాయిడ్ ఉంది లేదు, నా లివర్ బాగాలేదు అంటున్నారండి. ఇటువంటి పదాలన్నీ కూడా చాలా జనబాహుళ్యంలో చాలా 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 చొచ్చుకుపోయినటువంటి పదాలు. అంటే స్కాన్ అనడం, నాకు అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు, నాకు సిటీ స్కాన్ చేస్తున్నారండి, డాక్టర్లు ఏంటో వెళ్ళగానే వెంటనే పెద్ద సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు రాసిస్తారండి అని అనుకోవడంలో ఒకటి ఉంటుంది కదా. ఈ పదాలన్నీ వాళ్ళకి చాలా సుపరిచితం అయిపోయాయి, వాళ్ళకి చొచ్చుకుపోయాయి ఈ పదాలన్నీ కూడా జనబాహుళ్యంలోకి. కాబట్టి ఆ పదాలన్నీ ఓకే. కాకపోతే వ్యాధి నిర్ధారణలో డాక్టర్లకి కావాల్సినటువంటి రకరకాల పరీక్షల్లో అనేక పరీక్షలు ఉంటాయి. కేవలం ఒక రక్తం ద్వారానే ఒక బ్లడ్ శాంపుల్ తీసుకోవడం ద్వారా మనకు వేలాది పరీక్షలు చేసుకోవచ్చు. ఒక మూత్రం శాంపుల్లో కూడా వేలాది పరీక్షలు చేసుకోవచ్చు. స్కాన్లు రకరకాలుగా ఉంటాయి. అలాగే ఇవన్నీ కాకుండా ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒకానొక ప్రక్రియ ద్వారా సాక్షాత్తు జబ్బు ఎలా ఉంది, జబ్బు యొక్క తీవ్రత ఎలా ఉంది, అసలు జబ్బుకి ఏం పేరు పెట్టాలి, ఏ రకమైన వ్యాధితో ఇతను బాధపడుతున్నాడు అని నిర్ధారణకి రావాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా మనకి బయాప్సీ కావాలి. బయాప్సీ అనేది శరీరంలో ఏ చిన్న మార్పు వచ్చినా అవయవంలో కానీ, అవయవంలో కాకుండా కొత్తగా లింఫ్ నోడ్స్లో కానీ, ఒక గడ్డల్లాగా కానీ ఎక్కడైనా ఉన్నప్పుడు ఒక చిన్న ముక్క లాంటివి తీసుకొని దాన్ని పరీక్ష చేసుకోవడం, దాన్ని బయాప్సీ అంటుంటారు. కానీ బయాప్సీ చాలామంది అనగానే ఈ బయాప్సీ అనేది క్యాన్సర్కి సంబంధించిన వాళ్ళకే చేస్తారండి, నాకు డాక్టర్ గారు నాకు కిడ్నీ ప్రాబ్లం అంటున్నారు, మీరు బయాప్సీ అంటున్నారు, కొంపదీసి నాకు మీరు ఏమైనా దాచిపెడుతున్నారా, నాకు కిడ్నీ ప్రాబ్లం అని అబద్ధం చెప్తున్నారా, కానీ నాకు క్యాన్సర్ ఉందంటారా అయితే అని అడుగుతుంటారు అమాయకంగా. ముక్క తీసే పరీక్షని మనం బయాప్సీ అంటూ ఉంటాం. అది ఏ కారణం చేత ఏ అవయవానికి సంబంధించి ముక్క తీస్తామన్నది అది ఓకే. ఒక చిన్న రవ్వంత ముక్క, ఒక గోరంత తీసేసి మైక్రోస్కోప్లో చూస్తే మాత్రమే కానీ కనపడినటువంటి సూక్ష్మమైనటువంటి కణజాల వ్యవస్థను చూడడం కోసం మనం చేసే ప్రక్రియని బయాప్సీ అంటూ ఉంటాం. ఈ బయాప్సీలో ఒక అవయవంలోంచి, ఒక గడ్డలోంచి, ఒక ప్రదేశంలోంచి ఒక చిన్న ముక్క తీస్తూ ఉంటాం గోరంతా. కిడ్నీ బయాప్సీ సంబంధించిన వరకు అదొక అద్భుతమైనటువంటి పరీక్ష. వ్యాధి నిర్ధారణలో డాక్టర్లకి చాలా గొప్పగా సహాయం చేసేది. పేషెంట్స్కి దాదాపుగా వాళ్ళ జీవితాన్ని పూర్తిగా ఒక రకమైనటువంటి భిన్నమైన నేపథ్యంలోకి తీసుకెళ్ళగలిగేది కిడ్నీ బయాప్సీ. కిడ్నీ బయాప్సీ చాలా సులభంగా చేయగలిగే ప్రక్రియ. ఈ ప్రక్రియలో పేషెంట్ని బోర్లా పడుకోబెట్టేసి కిడ్నీ ఉన్న ప్రదేశానికి పైన చర్మం పైన ఒక చిన్న మచ్చ పెట్టుకొని, చిన్న చుక్క పెట్టుకొని అక్కడి నుంచి ఒక నీడిల్ పంపించేసి, ఆ కిడ్నీ దాదాపుగా చర్మం నుంచి ఒక 4 లేదా 5 సెంటీమీటర్ల లోపలికి ఉంటూ ఉంటుంది. కిడ్నీ యొక్క కింది భాగం అంటే కిడ్నీ ఒక గోళాకారంలో ఉంటుంది, మీకు తెలుసుగా చిక్కుడు గింజ ఆకారంలో ఉంటుంది, ఇలా పిడికిల్లాగా ఉంటుంది అన్నట్టు. ఈ కింది భాగం కొంచెం కడుపు కింది భాగంలో కొంచెం పై భాగంలో కనపడుతూ ఉంటుంది. ఒక చిన్న ప్రదేశంలో దానికి ఎటువంటి ఆచ్ఛాదన ఉండదు. అంటే దాదాపుగా మన శరీరం అంతా కూడా ఒక
ఒక కండరాలతో కప్పబడి ఉంటుంది. ముఖ్యంగా కడుపు అంతా కూడా ఒక షీట్ అంతా కప్పబడి ఉంటుంది. ఒక చిన్న ప్రదేశంలో కింది భాగంలో అది కప్పబడి ఉండదు. లక్కీగా ఆ చిన్న ప్రదేశంలో మనం ఒక చిన్న ఇంజెక్షన్ తీసుకొని అక్కడి నుంచి ఒక చిన్న ముక్క తీస్తూ ఉంటాం. దాదాపుగా మేము 99.999% మేము లెఫ్ట్ కిడ్నీలోంచి అంటే ఎడమ కిడ్నీలోంచే చేస్తాం. ఎడమ కిడ్నీ కొంచెం కిందిగా ఉంటుంది, ప్లస్ ఆ కింది భాగానికి పైన ఎటువంటి ఆచ్ఛాదన ఉండదు కాబట్టి ఒక నీడిల్ మనం చాలా సులభంగా పంపించగలుగుతాం. ఒక బ్లడ్ శాంపుల్ తీస్తే మీకు ఏ రకమైనటువంటి నొప్పి కలుగుతుందో దాదాపుగా అంతే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి నొప్పి మనకి ఈ కిడ్నీ బయాప్సీలో కలుగుతుంది. కాకపోతే అక్కడ మనం డీల్ చేసేది ఒక రక్తనాళాల వ్యవస్థతో కూడినటువంటి ఒక పెద్ద అవయవాన్ని, దాన్ని మనం కిడ్నీ అంటుంటాం. కిడ్నీ అని పెద్ద గొప్ప అవయవం లాంటిది ఏమీ కాదు. ఒక మెదడులాగా ఒక ఘన పదార్థం ఉంది, ఒక లివర్ లాగా ఒక ఘన పదార్థం ఉందని కాదు. గుండె చాలా భిన్నంగా ఉంటుంది. గుండె ఒక చిన్న సంచిలా ఉంటుంది, కాకపోతే కండరాలతో కూడినటువంటి సంచి కొంచెం బలంగా ఉంటుంది, అందుకే గట్టిగా కొట్టుకుంటూ ఉంటుంది. కిడ్నీ అలాంటిది కాదు. కిడ్నీలో రక్తనాళ వ్యవస్థ అంతా కూడా చాలా సూక్ష్మమైనటువంటి రక్తనాళికలుగా పేరుకుపోయి అదంతా కూడా ఒక గుచ్చంలా ఏర్పడుతూ ఉంటుంది. అది ఫిల్టర్ అవుతున్నది అనేది దాని లోపల జరుగుతూ ఉంటుంది. మరి ఫిల్టర్ అయిపోయినప్పుడు కేవలం మూత్రం కిందికి వస్తున్నప్పుడు దాన్ని ఒడిచి పట్టుకోవడానికి మూలంగా ఒక చిన్న మూత్రనాళికల వ్యవస్థ ఒకటి ఏర్పడి ఉంటుంది. ఈ రెండు మాత్రమే కిడ్నీ లోపల ఉంటాయి. అంటే రక్తనాళాల గుచ్చము, ఒక మూత్రనాళికల వ్యవస్థ. అంటే మూత్రనాళికలన్నీ కూడా మూత్రం అంతా తీసుకెళ్ళిపోయి చివరికి బయటకు తీసుకెళ్ళిపోవాలి కిడ్నీలోంచి. సో ఈ రెండు మాత్రమే ఉంటాయి అన్నట్టు. సో ఇటువంటి వ్యవస్థలో ఎక్కడ మార్పులు ఉన్నాయి? ఈ ఫిల్టర్ జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియలో మార్పు వచ్చేసిందా, లేదా ఈ మూత్రనాళికల్లో మార్పు వచ్చేసిందా, లేదా చుట్టుపక్కల ఇవన్నీ అమర్చి పెట్టబడినటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఇంటర్స్టిషియం అంటాం, అందులో మార్పు వచ్చిందా? ఈ మూడు ప్రదేశాలలో ఏ మార్పులు వచ్చాయని తెలుసుకోవడానికి మనం కిడ్నీ బయాప్సీ చేస్తాము. కిడ్నీ బయాప్సీ చేసిన తర్వాత మీరు ఒక పెద్ద వ్యవస్థలో మనం ఒక అవయవానికి ముట్టుకున్నాము, దాన్ని కుచ్చాము కాబట్టి కొంచెం దాన్ని గౌరవం ఇచ్చేసి ఒక రోజంతా పడుకోబెడతాం మేము. సో దాన్ని కూడా వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు, నీకు కదలొచ్చా నడవచ్చా అనేసి. ఒక అవయాన్ని మనం ముట్టుకొని సూదితో కుచ్చి మనం గిచ్చినప్పుడు దాన్ని కొంచెం గౌరవించాలి కదా, అది పడుకొని ఉండడం అనేది చాలా వరకు మంచిది. రెస్ట్ తీసుకోవాలి. ఆ తర్వాత మేము తర్వాత పంపిస్తాం. ఒక 2 లేదా 3 రోజుల్లో మళ్ళీ పెద్ద ఆసుపత్రిలో మాకు తొందరగా రిపోర్ట్ వస్తూ ఉంటుంది. ఆ రిపోర్ట్ చూసిన తర్వాత వ్యాధి నిర్ధారణ చేసి ఇగో ఈ కిడ్నీ లోపల ఈ కంపార్ట్మెంట్, ఈ ఫిల్టరేషన్ అవుతున్న కంపార్ట్మెంట్లో ప్రాబ్లం ఉంది, లేదా మూత్రనాళికల వ్యవస్థ కంపార్ట్మెంట్లో మీకు ప్రాబ్లం ఉంది, లేదా చుట్టూ ఉన్నటువంటి ఇంటర్స్టిషియం అనబడే ఒక పక్కన బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ప్రదేశంలో ఇక్కడ మీకు జబ్బు ఉందని చెప్పి తెలుసుకోవడానికి మాకు వీలవుతుంది. దాన్ని బట్టి మేము మందులు ఇస్తూ ఉంటాం. కాబట్టి కిడ్నీ బయాప్సీ అనబడే ప్రక్రియ కిడ్నీ వ్యాధి నిర్ధారణలో డాక్టర్లకి చాలా అత్యధికంగా తోడ్పడేది. పేషెంట్ సంబంధించినంత వరకు అది వ్యాధి నిర్ధారణ చేస్తుంది. ప్లస్ వ్యాధి లోపల ఎంత దశలో ఉంది, ఏ విధంగా ఉంది, మందులు వాడుకోవడానికి వీలవుతాయా లేదా, అసలు మందులు వాడాల్సిన అవసరం ఉందా లేదా, అసలు మందులే లేని జబ్బు ఏదన్నా ఉందా, మందులు వాడితే ఎంత బాగా అవుతుంది, అసలు బాగవుతుందా లేదా, ఎన్ని రోజులు మందులు వాడాలి, అసలు ఈ మందులు ఇప్పుడే కాకుండా ఇంకా వీటికి రకరకాల కొత్త మందులు కూడా వాడే అవకాశం ఉంటుందా, ఇటువంటి అనేక ప్రశ్నలు దాదాపుగా పేషెంట్స్ అందరూ అడగరు, కానీ నేను వాళ్ళకి చెప్తున్నాను. ఈ ప్రశ్నలకి సమాధానం మనకి కిడ్నీ బయాప్సీ ద్వారా వస్తుంది. కానీ కిడ్నీ బయాప్సీ అని చెప్పగానే కనీసం మా ఆసుపత్రి లాంటి పెద్ద ఆసుపత్రుల్లో ఒక 5-10% మంది పారిపోతారు. అమ్మో మేము చేయించుకోము, నాకు భయం అవుతుంది అంటారు. కానీ నిజం ఏమిటంటే వాళ్ళు ఎక్కడికో వెళ్ళి అక్కడ చేయించుకుంటారు. ఎక్కడ చేయించుకుంటారు అనేది మాకు పెద్ద అవసరం లేదు. కాకపోతే ఈ జబ్బుకు నిర్ధారణ చేయడానికి కోసం మీకు కావాల్సినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి పరీక్ష మాత్రమే, ఒక పెద్ద ఆపరేషన్ కాదు. అడుగుతుంటారు, డాక్టర్ గారు ఇప్పుడు కిడ్నీ కట్ చేస్తే అది ముక్క తీస్తారండి అంటే, కిడ్నీని కట్ చేయాలంటే అటువంటి భయంకరమైన పదజాలం వాడకండి. చాలా చిన్న ఇంజెక్షన్ తీసి మీకు బ్లడ్ శాంపుల్ తీసిన సులభంగా ఉంటుంది. కాకపోతే మీరు పడుకొని ఉండాలి 24 గంటలు, ఎందుకంటే ఒక పెద్ద అవయాన్ని మనం ముట్టుకున్నాం కాబట్టి కాస్త దాన్ని గౌరవించాలి. దాని లోపల రక్తనాళాల గుచ్చ ఉంటుంది, మనం కుచ్చితే అది బ్లీడ్ అయిపోయే అవకాశం ఉంటుంది. అక్కడ కాకపోయినా తర్వాత అయినా మనం పదులుతుంటేనో నడిస్తేనో పరిగెత్తుతూనే ఉంటుంది. కాబట్టి పడుకొని ఉండడం నిశ్శబ్దంగా చాలా మంచిదని చెప్తూ ఉంటాం. సో కిడ్నీ వ్యాధిగ్రస్తులకి కిడ్నీ బయాప్సీ చేసుకోవాల్సిన అవసరం లేకపోవడం అన్నది చాలా విషాదకరం. ఎందువల్ల అంటే కిడ్నీ బయాప్సీ చేయాలంటే మాకు కనీసం 9 సెంటీమీటర్లు అంతకంటే ఎక్కువ పెద్ద మొత్తంలో కిడ్నీ సైజ్ ఉండాలి. అంటే కిడ్నీ సైజ్ నార్మల్గా ఉండాలి. ఎప్పుడైతే కిడ్నీ సైజ్ కుచించుకుపోతుందో, చిన్నదైపోతుందో కిడ్నీ బయాప్సీ చేయడానికి అవకాశం లేదు. కానీ మీకు కిడ్నీ బయాప్సీ చేస్తే బాగుండేది, అయ్యయ్యో మీరు చాలా ఆలస్యం వచ్చినట్టున్నారండి, మీ కిడ్నీ బయాప్సీ చేసే అవకాశం ఇప్పుడు లేదని డాక్టర్లు చెప్తారు, అది చాలా బాధాకరమైనటువంటి విషయం. అంటే వాళ్ళు నిజంగా కిడ్నీ బయాప్సీ చేసుకునే అవకాశం రావడం అన్నది చాలా వరకు మంచిది. ఒకటి, కిడ్నీ వ్యాధి నిర్ధారణ చేస్తుంది. రెండవది, ఎటువంటి చికిత్స తీసుకోవాలని చెప్పి డాక్టర్లని అది నిర్దేశిస్తుంది, వాళ్ళకు ఒక రకమైనటువంటి గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. సో తప్పనిసరిగా కిడ్నీ బయాప్సీ చేసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు ఎటువంటి కాలయాపన చేసుకుండా కిడ్నీ బయాప్సీ చేసుకోండి. కిడ్నీ బయాప్సీ కూడా పరీక్షల్లో ఒకనొక పరీక్ష మాత్రమే, దానికన్నా అది చికిత్స కాదు. చికిత్సకి మళ్ళీ కిడ్నీ బయాప్సీ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా మీకు ఎటువంటి చికిత్సను అందించాలో, ఎన్నాళ్ళు అందించాలో, ఏమి మందులు కొత్తగా ఇవ్వాలో
డాక్టర్ నిర్ణయించుకుంటూ ఉంటారు. కాబట్టి కిడ్నీ బయాప్సీ చేయించుకోండి అని మీ డాక్టర్లు ఎవరైనా చెప్తే వెంటనే వాళ్ళతో విభేదించకండి. పరిగెత్తుకుపోయి ఇంకేదైనా డాక్టర్ బయాప్సీ అవసరం లేకుండా చిటికా చేసి మందులు ఇస్తారా, చిటికలు వేస్తూ బాగా చేస్తారా, ఆవులు ఇస్తే బాగా చేస్తారా, ఇలాంటివన్నీ అనుకుంటూ ఉంటారు. కానీ శాస్త్రీయ దృక్పథంలో ఇవేవి అయ్యేవి కాదు. ఎంత చేసినా ఎంత తిరిగినా ఏం తప్పులు చేసినా కూడా తప్పులని ఒప్పు చేయడానికి మళ్ళీ సైన్స్ దగ్గరికే వస్తూ ఉంటారు. అప్పటికే కాలాతీతం అవుతుంది, శరీరం అలసిపోతుంది, సైన్స్ చాలా చిన్నదైపోతుంది, అవకాశం తీరిపోతుంది, అవసరాలే మారిపోతాయి. కాబట్టి వాళ్ళకి పెద్ద జబ్బు ముదిరిపోయి కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతారు. సో కాబట్టి ఏ పరీక్షకైనా కూడా మనం వెనుకంజ వేయాల్సిన అవసరం ఏం లేదు. నొప్పి కలగదా అంటే నొప్పి కలుగుతుంది, ఎందుకంటే మనం సూదితో కూర్చుతున్నాం కాబట్టి. ఖర్చు కూడా ఉంటుంది. దాని రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి మీ జీవితం ఉంటుంది తప్ప మీరు కిడ్నీ బయాప్సీ చేసుకోవడానికే మీరు భయపడిపోతే రేపు తర్వాత పెద్ద పెద్ద ప్రక్రియలన్నీ జరుగుతూ ఉంటాయి జీవితంలో. వ్యాధి నిర్ధారణ కోసం కానీ, చికిత్స కోసం కానీ వాటిని ఎలా తీసుకోవడం సాధ్యమవుతుంది. కాబట్టి కిడ్నీ బయాప్సీ చెప్పిన వెంటనే పరిగెత్తుకొని డాక్టర్ని మార్చేసి వేరే డాక్టర్కి వెళ్లకుండా బయాప్సీ జాగ్రత్తగా చేసుకోండి. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత తదనుగుణంగా మీ చికిత్సలో మార్పులు ఉంటాయి. యూరిన్ ఏ కలర్లో ఉంటే నార్మల్ అంటారు, ఏ కలర్లో ఉంటే డేంజర్? దాదాపుగా పేషెంట్స్ అందరూ కూడా రకరకాలుగా చెప్తూ ఉంటారు. డాక్టర్ గారు నాకు ఎప్పుడు యూరిన్ పచ్చగా వస్తుందండి అంటూ ఉంటారు. కొంతమంది ఏమో నాకు ఎప్పుడు తెల్లగా వస్తుందండి, ఎప్పుడు చూసినా కూడా అలా పాలిపోయినట్టుగా ఉంటుంది, మరి ఏ విధంగా కరెక్ట్గా ఉంది అని చాలామంది అడిగే సాధారణమైనటువంటి ప్రశ్న. నిజానికి ఒక రంగు వాసన లాంటిది కిడ్నీ జబ్బులకు సూచికగా మూత్రంలో ఏ చిన్న మార్పులు జరగవు. సాధారణ పరిస్థితుల్లో మామూలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ హ్యాపీగా తిని తిరుగుతున్నటువంటి సాధారణమైన ప్రజల్లో మూత్రం ఎప్పుడు కూడా కొద్దిగా పసుపచ్చ రంగులో ఉంటుంది, లెమన్ కలర్లో ఉంటుంది, కొంచెం దాదాపుగా యాంబర్ కలర్ అంటూ ఉంటారు మా పారిభాషిక పదజాలంలో. యాంబర్ కలర్లో కొద్దిగా ఉన్నటువంటిది కొంచెం ఎండలో బాగా తిరిగి మంచులు బాగా తగ్గకపోతేనే మీకు చాలా పచ్చగా కనపడుతుంది, అది కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో బాగా అయిపోతే ఆరెంజ్ కలర్లో కనపడుతూ ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా సహజమే, ఇందులో ఏవి తప్పడానికి లేదు. అది నీళ్ళలాగా వచ్చినా మూత్రం పర్వాలేదు. మీరు బాగా నీళ్లు తాగి మూత్రానికి వెళ్ళారనుకోండి, అది మీకు నీళ్ళలాగానే కనపడుతూ ఉంటుంది. అలాగే మంచినీళ్ళే తాగకుండా మీరు చాలా కొన్ని గంటల తర్వాత మూత్రానికి వెళ్ళండి. ఉదాహరణకి ఎండాకాలంలో అలా వెళ్ళండి, పచ్చగా కనపడుతుంది. మీరు కొన్ని మందులు వేసుకోండి, బి కాంప్లెక్స్లు కానీ టీబీ మందులు కానీ వేసుకోండి, మూత్రం అంతా కూడా ఆరెంజ్ కలర్లోనూ కొంచెం ఎక్కువ పసుపచ్చగానే కనపడుతూ ఉంటుంది. ఇవేవి కూడా హానికరమేమీ కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మూత్రంలో ఏదైనా కూడా మనకు అవసరం లేని పదార్థం వెళ్ళిపోవాల్సిందే. అది ఏ పదార్థమా, మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థాలు మనకు అన్ని అవసరమైనటువంటి ఏమీ కాదు. ఉదాహరణకి ఏదో పిప్పర్మెంట్లు ఏదో తింటాం, దానిపైన పొర మనకు అంతే అవసరం లేదు. మీరు టాబ్లెట్లు వేసుకుంటారు, టాబ్లెట్ లోపల మందు మనకి కావాలి, దాని చుట్టుపక్కల పొర మనకు అవసరం లేదు. ఆ పొర రకరకాల రంగులతో తయారు చేయబడింది అనుకుందాం ఉదాహరణకి. ఆ మందులు పోవాల్సిందే కదా, ఆ రంగులన్నీ కూడా పోవాల్సిందే మూత్రంలో. సో కాబట్టి మూత్రంలో ఒకనొక రంగు ఆపాదించబడితే మనకు అవసరం లేని ఏదో పదార్థాలు రక్తంలో ఉన్నట్టు దాదాపుగా మన మందు రూపంలో కానీ జబ్బుల రూపంలో కానీ. ఒకటి ఏమిటంటే జబ్బుల రీత్యా మూత్రం యొక్క రంగు మారడం అనేది చాలా చాలా అసాధారణమైనటువంటి చాలా రేర్గా వచ్చే జబ్బులు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు కొన్ని సందర్భాల్లో కొంతమందికి నల్లగా అయిపోతుంటుంది మూత్రం అంతా కూడా. మనకు ఆశ్చర్యం ఉంటుంది, నల్లగా మూత్రం రావడం ఏంటని అంటూ ఉంటారు. మీరు చూడక్కర్లేదు కానీ అది ఒకనొక జబ్బు. దాదాపుగా చాలామందికి తెలుసు మూత్రం కొంచెం ఎర్రగా రావడం. ఎర్రగా వచ్చి మీరు భయపడాల్సిన అవసరమేం లేదు. ముఖ్యంగా యువకుల్లో ఎర్రగా మూత్రం వచ్చింది అని అంటే అది రక్త కణాలు కనపడుతున్నాయంటే దాదాపు కిడ్నీలో స్టోన్స్ కానీ ఏదైనా ఉండి లోపల గోకుతూ ఉంటే కొంచెం మూత్రం ఎర్రగా వస్తూ ఉంటుంది. కొన్ని జబ్బులు ఐజన్ నెఫ్రోపతిలో రాళ్ళు రప్పులు ఏముండవు కిడ్నీలో, కానీ వాళ్ళకి కొంచెం మూత్రం కనపడుతూ ఉంటుంది. కొన్ని జబ్బుల మూత్రం కనపడుతూ ఉంటుంది, సో ఎర్రగా కనపడుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి పింక్గా వచ్చేవి కానీ ఆకుపచ్చగా రకరకాల కారణాల చేత మందుల చేత అలా కనపడుతూ ఉంటాయి. కానీ ఒక రంగు ఫలానా రంగు ఇది మాత్రమే కిడ్నీకి చాలా సహజమైనటువంటిది, ఇలా ఉంటేనే మూత్రం చాలా చక్కగా ఉన్నట్టు ఆరోగ్యంగా ఉన్నట్టు అని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ దాదాపుగా మీ అందరికీ అర్థం కావడానికి కాసింత పసుపచ్చ రంగులో ఉండేది యూరిన్ తెల్లగా ఉండడం వల్ల మనకు అసలు నీళ్ళు ఎక్కువగా తాగితే తెల్లగా అవుతుంది. కానీ పసుపచ్చ రంగులో ఉండడం మూత్రం అనేది రకరకాల పదార్థాలను శరీరంలోంచి వేరు చేసి తీసుకెళ్ళిపోతుంది అని చెప్పడానికి సూచికగా ఉంటుంది. కాబట్టి కాసింత పచ్చగా వస్తే మీరు భయపడకండి. ముఖ్యంగా ఎండాకాలంలో మీరు బాగా షాపింగ్ చేసి వచ్చి మూత్రం పోసినప్పుడు మూత్రం కాస్త ఆరెంజ్గానో థిక్గానో లేకపోతే కొంచెం కష్టంగానో అలా కనిపిస్తే దానికి మీరు టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మంచినీళ్ళు బాగా తాగండి, దాని రంగు కూడా మారుతూ ఉంటుంది. వాసన రూపంలో వచ్చే జబ్బులు పెద్దగా కిడ్నీకి అంటూ ఏమి ఉండదు. కానీ పుట్టిన బాలుల్లో చిన్నపిల్లల్లో కొంతమందికి మాపిల్ సిరప్ యూరిన్ అలాంటి కొన్ని జబ్బుల్లో వంశపారంపర్యంగా వాళ్ళకి అనువంశికంగా జన్యుపరమైన లోపాల చేత కొన్ని ప్రత్యేకమైన జబ్బులు వస్తూ ఉంటాయి. అటువంటి వారికి మూత్రం యొక్క వాసన పూర్తిగా పుట్టిన తర్వాత ఒక మాగిన పండు యొక్క వాసన, ఇప్పుడు ఒక మామిడి పళ్ళు చాలాసేపు పెడితే ఒక గదిలో పెడితే ఏ విధంగా ఉంటుంది, ఒక పనసతోనాలు చాలా వరకు ఒక గదిలో పెడితే ఏ రకమైన వాసన వస్తుందో మూత్రం పోసినప్పుడల్లా పసిపిల్లలకి అటువంటి వాసన వచ్చే మూత్రం ఫ్రూటీ ఓడర్ అంటుంటాం. అంటే ఫ్రూట్స్ లాగా ఉన్నటువంటి వాసన, ఒక పండు లాంటి వాసన వస్తుంది. పండు బాగా ముదిరితే మాగిన తర్వాత వచ్చే వాసన లాంటిది వస్తూ ఉంటుంది. అది పసిపిల్లలకు వచ్చే జబ్బుల్లో
జబ్బుల్లో ప్రధానంగా వచ్చే జబ్బుల్లో అక్కడ మాత్రమే ఇక్కడ డయాగ్నోసిస్ అయిపోతుంటుంది. అలాంటి వాళ్ళు దాదాపు పెద్దవాళ్ళు అవ్వాల్సిన అవసరమే ఉండదు. కాబట్టి పెద్దవాళ్ళు ఎప్పుడైనా కూడా నాకు రంగులో తేడా వచ్చింది, నాకు వాసన వస్తుంది అంటే మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. అవి జబ్బు కిందకి ఏమీ రావు. మీరు కాసిన మంచినీళ్ళు బాగా తాగండి. మీరు ఏదైనా పదార్థాలు తీసుకున్నప్పుడు మందుల రూపంలో, టాబ్లెట్లు, ఇంజక్షన్ రూపంలో ఆ మందుల వల్ల ఈ వాసన కానీ రంగు కానీ ఆపాదించబడుతుంది మూత్రానికి. కాబట్టి మీరు ఆ మందులు వాడకండి. తప్పనిసరిగా ఉంటే మందులు వాడుకోండి, కానీ అప్పుడు మూత్రాన్ని చూసి మళ్ళీ భయపడకండి ఫలానా రంగు అలా ఉందనేసి. సో ఆ విధంగా మీ శరీరంలో చిన్న చిన్న మార్పులు ఏదైనా ఉన్నా వాడు మనం గుర్తించడం అనేది సాధ్యమవుతూ ఉంటుంది. నాన్ వెజ్ కిడ్నీలకు డేంజర్ అంటారా? ఆహార పదార్థాలు ఎప్పుడు కూడా మనిషికి అట్టే సహాయం మాత్రమే చేస్తాయి తప్ప హాని చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నటువంటిది కాదు. ప్రకృతి ధర్మంలో అత్యంత ప్రధానమైనటువంటిది మనిషి నిత్యకృత్యంగా ఆహారాన్ని తీసుకుంటూ ఉండడం. ప్రకృతి పరంగా ఏదైతే ఆహారం మనకు దొరుకుతుందో రకరకాల రూపాల్లో, రకరకాల పేర్లతో, ఏవి కూడా మనకు హాని చేసేవి కాదు. అయితే అక్కడ హాని చేస్తుందా అన్నది సందర్భాన్ని బట్టి ఉంటుంది. మీ మంచి స్నేహితుడు మంచిగా ఉన్నంత కాలమే మంచి స్నేహితుడు, శత్రువు అయితే అతను మించిన గొప్ప శత్రువు లేడన్న భావన కలుగుతూ ఉంటుంది కదా. ఆహారాన్ని ఒక మోతాదుగా తినడం వరకే మనం చేయగలిగేది. ఎప్పుడైతే మోతాదు మించుతుందో అది మనకు చాలా ఒకానొక ప్రియమైన మిత్రుడు ఇప్పుడు శత్రువు అయినటువంటి హాని చేయగలుగుతుంది. అంటే ఆహారం పడని చోట మనకు పడదు, అది తీసుకోవడానికి లేదు. ముఖ్యంగా కొన్ని జబ్బుల్లో ఫలానా ఆహార పదార్థాలు తీసుకోకూడదు. కొన్ని జబ్బులు మనకి తెలుసు, వంశపారంపర్యంగా అనువంశికంగా వచ్చే కొన్ని జబ్బుల్లో కొన్ని రకాల పదార్థాలు వాళ్ళు తీసుకోవడానికి ఉండదు. గ్లూటెన్ మీ అందరికీ బాగా తెలిసిన పదం. గ్లూటెన్ తినకూడదు, వాళ్ళు తినకూడదు అంతే. వాళ్ళు గ్లూటెన్ తింటే ఒళ్ళంతా కూడా వాళ్ళకి దద్దుర్లు వచ్చేస్తాయి, ఆయాసం వస్తుంది, కడుపు బాగా పట్టేస్తుంది, లూజ్ మోషన్స్ అవుతాయి, వాంతులు అయిపోతాయి, జ్వరం వచ్చేస్తుంది. కాబట్టి అలాంటి సందర్భాల్లో అటువంటి పదార్థాలు మనకు పదవు. కొంతమందికి చిన్న చిన్న ఆహారంలో ఉండే ఎగ్ ప్రోటీన్ పడదు, కొంతమందికి నెయ్యి పడదు, కొంతమందికి వంకాయ లాంటిది పడదు, కొంతమందికి కొన్ని రకాల పప్పులు పడవు, అలాగే కొన్ని రకాల పదార్థాలన్నీ కూడా మనకు పడవు. కానీ ఫలానా పదార్థం ఆరోగ్యానికి చాలా మంచిది, ఈ పదార్థం ఈ కిడ్నీని చాలా బలంగా పెడుతుంది అంటే అటువంటి పదార్థాలు అనేవి ఉండవు. మనిషి తీసుకునే ప్రతి ఆహార పదార్థాలు మనిషికి చాలా మంచివే. అది మనకు వ్యక్తిగతంగా పడకపోవడం అన్నది ఓకే. ఒక 100 మంది పిల్లల్లో ఒకరికి ఎగ్ ప్రోటీన్ పడకపోవచ్చు, కానీ ఎగ్ తినకూడదు, అసలు అందరూ తినకూడదు అని చెప్పడానికి అంటూ ఉండదు కదా. ఆ విధంగా ప్రతి పదార్థం కూడా చాలా మంచిదే, కానీ మోతాదుగా తీసుకోవాలి. ఎప్పుడైతే మోతాదు తప్పుతామో ప్రతి పదార్థం కూడా మనకి హానికరం అవుతూ ఉంటుంది. అనిమల్ ప్రోటీన్ అనగా చికెన్, మటన్, ఫిష్ లాంటి నాన్ వెజిటేరియన్ డైట్ ఏదైతే ఉంటుందో అది కొంచెం కిడ్నీని కష్టపెట్టే అవకాశం ఉంటుంది. అలా చెప్పి అందరికీ కాదు, ఎవరికైతే కిడ్నీలు బలహీనంగా ఉంటాయో, వాళ్ళ కిడ్నీలు పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి జబ్బులు ఉంటాయో అటువంటి వారి కోసం ఈ అనిమల్ ప్రోటీన్ కొంచెం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. చికెన్, మటన్, ఫిష్ వాళ్ళు ఎక్కువగా వద్దని చెప్తూ ఉంటాం. ఇది కూడా కేవలం వాళ్ళ కిడ్నీ వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే. కాబట్టి నా కిడ్నీ ప్రాబ్లం ఉందని అనుకుంటున్నాను అని అంటే దానికోసం మీరు నాన్ వెజ్ మానాల్సిన అవసరం ఏమీ లేదు. దాదాపుగా కుటుంబంలో ఎవరికైనా కూడా పెద్ద మొత్తంలో కిడ్నీ జబ్బు ఆల్రెడీ వచ్చి ఉండుంటే అటువంటి వారు కొద్దిగా డయాలసిస్ చేసుకొని ఉంటున్నప్పుడు అటువంటి వారు కొంచెం ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. కిడ్నీ బాగా ముదిరిపోయిన తర్వాత కిడ్నీ వ్యాధి అప్పుడు పొటాషియం అనబడే ఒకే ఒక పదార్థం మనకు హానికరం అవుతుంది. కాబట్టి పళ్ళు, పళ్ళరసాలు, కొబ్బరి నీళ్ళల్లో ఉండే పొటాషియం పదార్థం అధికంగా ఉండే పదార్థాలని మనం దూరంగా ఉంచాలి. దాదాపుగా ప్రతి జబ్బు కూడా డాక్టర్ని మొట్టమొదటిసారిగా పేషెంట్స్ అందరూ అడుగుతున్నది, డాక్టర్ గారు నాకు పథ్యం ఏమన్నా ఉంటుందా, ఇంకేమైనా మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుందా అని. అప్పటిదాకా వాళ్ళు ఆహారంలో ఎన్ని మార్పులు చెప్పినా, ఎంతమంది చెప్పినా వినని వాళ్ళంతా ఫలానా పదార్థం తీసుకోకూడదంటే తీసుకునేవాళ్ళు, వద్దని చెప్పినా కూడా రోజు నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళే ఉంటారు. ఏదో కాకతాళీయంగా డాక్టర్ని అడగాలి కాబట్టి పథ్యం ఏమైనా ఉందని అడుగుతారు, కానీ దాదాపుగా 90% మంది ప్రజలు డాక్టర్ చెప్పిన పథ్యాలు ఏమీ చెయ్యరు. కొందరు చాలా నిజాయితీగా ఉంటారు, వాళ్ళు బాగా చేస్తారు. వాళ్ళకి అవసరం లేకపోయినా కొంతమంది ఎక్కువ పథ్యాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో కాబట్టి ఆహారంలో పెద్ద మార్పు చేయాల్సిన అవసరమే ఉండదు. ఒక ఆహారం మంచిదనో చెడ్డదనో ఉండదు, అది మన శరీరంలో ఆరోగ్య నేపథ్యాన్ని బట్టి ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు తినడము, ఎట్లా పడితే అలా తినడము, ఏది పడితే అది తినడము, ఎంత పడితే అంత తినడం అన్నది శరీరానికి హానికరం. ఆహార పదార్థాల్లో ఒక సమపాళ్లలో చాలా మితంగా, చాలా జాగ్రత్తగా, సమయానుకూలంగా సమయపాలన పాటిస్తూ కొద్దిగా అనేకసార్లు చక్కగా నమిలి తినడము, తిన్న తర్వాత వెంటనే పడుకోకపోవడము. ఏ ఆహారమైనా కూడా చక్కగా నమిలి తింటే చక్కగా ఉంటుంది. అన్ని పదార్థాలు అన్నీ కూడా బాగుంటాయి. నిజానికి వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అన్నది కేవలం సామాజిక పరమైనటువంటి అంశాలు. కంటికి పంటికి నచ్చేది ఒంటికి ఎలాగో నచ్చుతుంది. సో కాబట్టి ఆహార పదార్థాలను చక్కగా నమిలి తినాలి. అది వెజ్జా, నాన్ వెజ్జా, ఏదైనా పదార్థం లోపలికి వెళ్ళిన తర్వాత కార్బోహైడ్రేట్, ఫ్యాట్, ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ లాంటి పదార్థాలుగా విభజించబడతాయి. కాబట్టి శరీరం ఏ పదార్థాన్ని ఏ రూపంలో వచ్చినా చివరికి తనకి ఏ పదార్థం రూపంలో కావాలో ఆ రూపంలోనే తీసుకుంటుంటుంది. కాబట్టి అన్ని పదార్థాలు మితంగా తీసుకోవడం అన్నది మంచి ఆరోగ్య లక్షణం.